సార్ నేను రాత్రి కోట్ల కొద్ది డబ్బుతో ఓ కంటైనర్ పట్టుబడింది అంటున్నారు, అది నిజమా? సార్ ఆ డబ్బు ఎవరిది సార్? ఆ కంటైనర్ లారీ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టేశారా? దీనికి సంబంధించి ఎంతమంది అరెస్ట్ చేశారు సార్? వెయిట్ నిన్న ఎప్పటిలాగా చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ సర్చ్ చేస్తున్నప్పుడు ఒక కంటైనర్ చెక్ పోస్ట్ గుద్దేసి ఆకుండా వెళ్ళిపోయింది. నేను చేసేసి పట్టుకున్నా. ఆ కంటైనర్ లో 50 కోట్లు ఉన్నాయి. డ్రైవర్ ని అరెస్ట్ చేసి డబ్బుని గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేశాను. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరిదో ఎంక్వైరీ చేస్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నిన్న జరిగిన వాహనాల తనిఖీలో 50 కోట్ల రూపాయలను తరలిస్తున్న కంటైనర్ లారీను పోలీసులు పట్టుకున్నారు. వన్ మ్యాన్ ఆర్మీగా కర్తవ్యాన్ని నిర్వర్తించిన డీసీ చంద్రబోస్ ని ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వారికి పదోన్నతి కల్పించొచ్చని భావిస్తున్నారు. దేవా మేసం మెలేస్తే మాంసం కంటపడకుండా వదలడు. టీ ఇచ్చుకో. లైట్ గా ఇచ్చుకోమంటావా, స్ట్రాంగ్ గా ఇచ్చుకోమంటావా? ఫ్రీగా ఇచ్చుకో. ఫ్రీగా ఇచ్చుకోవడానికి బిచ్చమెత్తుకుంటావా? రే ఇప్పుడే కదరా నీ కళ్ళ ముందు కేక పుట్టించాను. అవునవును, మేము చూసాంగా నువ్వు ఎలా కేక పుట్టించావో. మొన్న వీడిని షూట్ చేశావు, నిన్న వాడిని కత్తితో నరికావు, ఈ రోజు వీడిని కత్తితో పొడిచావు. నీ వాళ్లతో నువ్వు రోజు ఆడే నాటకం నాకు తెలియదు అనుకున్నావా? అర్థమైందిగా. అయితే మామూలు మామూలు ఇస్తా. నా కళ్ళ ముందు ఎవరినైనా కొట్టు, నేను మామూలు ఇస్తాను. అంతే కదా. వీళ్ళల్లో ఎవరిని కాకుండా. ఈ మార్కెట్ లో ఎవడైనా దమ్మున్న మగాడు ఉంటే తీసుకుని కొట్టి గాల్లో ఎగిరేలా చేద్దాం. అంతలోనే ఎవడో ఎగిరేలా చేసాడు. ఎక్కడి నుంచి ఎగిరొచ్చేవాళ్ళట్టు బాబు? ఒకడు సాయబడిగాడు, చేయలేదని కొట్టాడు. అపకారం చేస్తే కొడతారు, ఉపకారం చేయకపోయినా కొడతారా? ఇంతకీ వాడు ఏ సాయం అడిగాడు? అడ్రస్ అడిగాడు, తెలియదన్నందుకు కొట్టాడు. ఇంతకాడెవడేటి ఈ దాదాకి చూపించు. లేగు. నేను కారు తిప్పితే వీడు కుర్రోళ్ళు తిప్పుతున్నాడు. ఎవరిని అడుగుదాం? అన్నా, ఈ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్తావా? నీకు అడ్రస్ చెప్పడానికి మా అమ్మ బాబు కనిపెట్టేశారు. వీడికి మూడింది. కాదన్నా, చూసి చెప్పన్నా. చెప్పని పోవయా. అయ్యో, ఈ ఆంబూతి ఎందుకు ఇలా అరుస్తుంది? ఏంటి కర్ర తీశాడు, కథకళి మొదలెడతాడు. ఎరా, ఊరు నుంచి వచ్చే వాళ్ళం అడ్రస్ ఎందుకు అడుగుతాం? నీలాంటి బేవర్స్ గాళ్ళు అడ్రస్ కరెక్ట్ గా చెప్తారనిగా. మరెందుకు అడ్రస్ చూడకుండానే తెలీదు చెప్పడం కుదరదని పొగరుగా మాట్లాడతావా? ఇక మీద ఎవరితోనైనా పొగరుగా మాట్లాడేవో. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. అడ్రస్ అడ్రస్ చెప్పకుండా వదిలేలా లేడి. ఇది నా అడ్రస్ తెలియదు, తెలుసు. గోపాలపట్నం పోయి, వాల్తేరు పోయి, జగదాంబకు పోయి, పైకి దువ్వాడకి వెళ్ళిపోండి. ఈ అడ్రస్ దువ్వాడలో ఉంటుంది. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. థ్యాంక్స్ అన్నా. బాబు, బస్సులో పోతే లేట్ అవుతుంది, ఉండండి. వస్తానా? బస్ ఎవరి అడ్రస్ అడిగితే ఆటో ఎక్కించి మరీ పంపించారేంటి? రేయ్, ఆడు అడిగింది ఎవడ అడ్రస్ కాదురా, నా అడ్రస్ అడిగాడు. అందుకే అడ్రస్ మార్చి చెప్పా. కలెక్షన్ ఇంకేరా. రాను రాను రౌడీలకి మర్యాద లేకుండా పోతుంది. షాపు వాళ్ళు మామూలు ఇవ్వడం లేదు, పోలీసు వాళ్ళు మామూలు తీసుకోవడం మానడం లేదు. ఒక రౌడీ చేతి డబ్బులతో రౌడీజం చేస్తాడా? ఈ డబ్బుతో పందుల్లా మెక్కే మీకు పల్లీలు కూడా కొనేవలేకపోతున్నాను. గేటు తెరవలేదు, లాకు పగల్లేదు. మరి లోనకి ఎలా వచ్చి కూర్చున్నావు? లాక్ పగలు కొడితే ఖర్చు అవుతుందని టాప్ పగలు కొట్టుకొచ్చాను. 30 రూపాయలు లాక్ పగలు కొడితే ఖర్చు అవుతుందని 3000 రూపాయలు టాప్ పగలు కొట్టుకుని వచ్చావు. ఎందుకు వచ్చావు? సాయం చేయకపోతేనే సాగు కొడతాను. అబద్ధం చెప్పిన నిన్ను అంత తేలిగ్గా వదిలి పెడతానా? నిన్ను ఎక్కడ సచ్చారా? రేయ్,
1, 2, 3 లెక్క పెడతాను. ఆ లోగా ముందు ఎవరు నన్ను టచ్ చేస్తారో వాళ్ళని వదిలేస్తాను. నేను గాని వెతికి పట్టుకున్నాను, తరిమి తరిమి బాదుతా. 1 1, 2, 3, 4, 5. ఎక్కడ్రా వాడు? ఎవరన్నా? దిష్టి బొమ్మకి చొక్కా తొడిగి మీసాలు పెట్టినట్టుంటాడే వాడు. అన్నా నేను ఇక్కడున్నాను. ఎక్కడ్రా? అన్నా ఇక్కడ. అదే ఎక్కడా? అన్నా బేస్మెంట్ లో చూడన్నా. అన్నా ఇక్కడున్నా. ఫస్ట్ తాకింది నేనేనన్నా. ఈ పండెదవులు చీటింగ్ చేస్తున్నారు. లేవండ్రా. లెగండ్రా దున్నపోతున్నారా. నీలాంటోళ్ళని ఓ నలుపోడు ఇంకో నలుపోడిని చెయ్యెత్తి కొట్టకూడదు. ఎరా నల్లోడు నల్లోడిని కొడితే రేపు తెల్లోడు నల్లోడిని ఇంకా ఈజీగా కొడతాడు. అయితే మరి ఓ నలుపోడు ఇంకో నలుపోడుతో అబద్ధం మాత్రం చెప్పొచ్చారా? అడ్రస్ తెలియకపోతే తెలియదని చెప్పాలి. ఎందుకు నాకు చెప్పావు? అడ్రస్ తెలియదు అన్నందుకే అడ్రస్ లేకుండా కొట్టారు. అడిగిన అడ్రస్ నాదే. తెలియదని చెప్తే ఇంకే రేంజ్ లో కొడతారో అని అడ్రస్ మార్చి చెప్పా. ఈ అడ్రస్ మీద అది అవును అవును బాబు. మరైతే మీరేనా దేవా? కాదు ఉండ్రా. అవును బాబు. నేను మిమ్మల్ని కలవడానికి వచ్చానన్నా. ఎందుకు? ఈ ఊళ్ళో మీరే పెద్ద రౌడీని చెప్పారన్నా. అలాగా? అలా చెప్పింది ఎవరు? ఒకరేంటనా అందరూ అంటున్నారు. చూసారేంట్రా నేనెంత పెద్ద రోడినో పొరుగు రోడికి తెలిసింది, లోకల్ టీ కొట్టోడికి తెలియట్లే. చెప్పు బాబు, నేను నీకేం చేయాలో చెప్పు. నువ్వు నాకు ఒక సాయం చేయాలి. ఎవరినైనా నరకాలా? నటించాలి. నటించడమా? నేను ఆ అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయిని బెదిరించి నన్ను లవ్ చేసి ఎలా చేయాలి? నో, నువ్వు ఎంత కొట్టినా పర్లేదు, నేను ఆ పని మాత్రం చేయను. నువ్వు బెదిరించేవని రాలేదు, నేను దాదానని నిరూపించడానికి వచ్చాను. ఓల్డా ఈ కాలేజేనా? నీ లవర్ ఎవరో చూపించు, నేనెవరో చూపిస్తా. బాయ్స్ వెపన్స్. ఆ నల్ల కారులో వచ్చే తెల్ల పపే నా లవర్. కాకి లాంటి వీడికి వోడ్కా లాంటి పిల్ల. సరే నువ్వు బయలుదేరు, నేను వెళ్ళి డీల్ చేసా. నన్ను కాసేపు దూరంగా ఉండి నువ్వు డీల్ చేసే పద్ధతిని చూడమంటా. నేను డీల్ చేసే పద్ధతి చూస్తే పిల్లాడు ఫీల్ అవుతావు. నాకు శాంతంగా సాఫ్ట్ గా మాట్లాడడం రాదు. చెప్పి చూస్తా, వినకపోతే నేనెవరో తెలుసా? దేవా, మావాడు నిన్ను లవ్ చేస్తున్నాడు. నువ్వే వేవర్స్ కార్డ్ లా ఉన్నావు, వాడెలా ఉంటాడు? నో టెన్షన్. నాకు కావలసిన పిల్లాడు నేను లవ్ చేస్తున్నాడు. ఆడు హైట్ గా, వెయిట్ గా, నలుపుగా, నిప్పులా, మొత్తానికి నీకు మ్యాచ్ చేయేలా ఉంటాడు. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు. బాస్, నాకు మామూళ్ళొద్దు. లవ్ లెటర్ రాస్తుంది, రాయిని. పెన్ను పెద్దదవుతుంది. పెళ్లి చాలా సేపు అవుతుంది. దేవా దేవా, హే, ఛీ, తప్పుకో. దేవా దేవా, ఏమైంది? చదువుకునే పిల్ల అనుకున్నాను, చావు కొట్టింది. పెన్నులో వెపన్స్ దాచి పెట్టుకుని దయాదాక్షిణ్యం లేకుండా కుమ్మేసింది. కొట్టిందా? నిన్ను కొట్టిందా? నేను లవ్ చేస్తున్నాను చెప్పినా కొట్టిందా? లేదు, ముద్దెట్టుకుంది. ముక్కులోంచి 30 లీటర్ రక్తం కారింది. చూసి కూడా కొట్టిందా అంట. అప్పుడైతే సక్సెస్. నేను అనుకునేది కరెక్టే. ఏమనుకున్నా? ఏం లేదు, నేను వెళ్ళి ఐ లవ్ యూ చెప్పింటే తన కోప్పడి నన్ను కొట్టుండేది. అందుకే నిన్ను పంపించి టెస్ట్ చేసి ఇప్పుడు కోప్పడి నేను కొట్టిందా? అయితే తప్పకుండా ఫ్రెష్ పీసే. ఎవరిని లవ్ చేయలేదు. నన్ను బ్రదర్ గా పంపలేదా? బ్రోకర్ గా పంపావా? ఇకపై తనని వేరే రూట్ లో లవ్ చేయాలని డిసైడ్ అయిపోయాను. అమ్మయ్యా, అంటే నాతో పని అయిపోయినట్టే. ఇకపైనే మొదలవుతుంది. హే రావే, ఏనుగు దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం. ఏనుగుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఓల్డ్ స్టైల్, ఏనుగులతో సెల్ఫీ తీసుకోవడం న్యూ స్టైల్. బ్రౌన్ అడిగా, బ్రౌనీ నీకేం కాల్ చేసుకో. దివ్య, అటు చూడు. వాడిని ఫాలో చేస్తున్నాడే. హాయ్. ఏంటి లవ్ చేస్తున్నావా? నేను మిమ్మల్ని కొత్తగా లవ్ చేయడం ఏంటండి? ఆల్రెడీ మీరు నా లవర్. ఎప్పుడు? పోయిన జన్మలో. కొత్త కథ చెప్తున్నావా? కొత్త కథ కాదండి, పూర్వజన్మ కథ. పోయిన జన్మలో నేను బ్రాహ్మణ అబ్బాయి సీను, మీరు ముస్లిం అమ్మాయి బాను. ప్రాణం కన్నా ఎక్కువగా మన ఇద్దరు ప్రేమించుకున్నాం. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒకరోజు
మన ఎప్పుడు కలిసే చోట మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఒంటరిగా ఉన్నది గమనించి అక్కడున్న కరాటే మాస్టర్ నన్ను కొట్టిపడేసి మిమ్మల్ని రేప్ చేశాడు. ఆ బాధ తట్టుకోలేక మన ఇద్దరం కొండ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాం. చచ్చిపోవడానికి ముందు ఈ జన్మలో కలవలేకపోయాం, అట్లీస్ట్ వచ్చే జన్మలో అయినా కలవాలి అని కోరుకున్నాం. నాకు పాతవన్నీ గుర్తుకొచ్చే నీకు గుర్తొచ్చిందా బాను? లూసా నువ్వు? పోయిన వారం ఎగ్జామ్ కి చదివిందే మర్చిపోతావు, పోయిన జన్మ జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నావు? నాకు పోయిన వారమే పూర్వజన్మ జ్ఞాపకాలు మెల్లమెల్లగా వచ్చాయి. త్వరలో నీకు కూడా ఆ జ్ఞాపకాలు వస్తాయి బాను. అప్పుడు నువ్వే నన్ను వెతుకుంటూ వస్తావు. బాయ్. తను చెప్పినట్టు మీరిద్దరూ పోయిన జన్మలో లవర్స్ అయి ఉంటారా? పోయిన జన్మ అనేది జస్ట్ నాన్ సెన్స్. కమ్ ఆన్. ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చూడబోయే చాప్టర్ పూర్వజన్మ గురించి. పూర్వజన్మ అనేది పోయిన జన్మలో తీరని ఆశలతో చనిపోయిన వారు తర్వాతి జన్మలో పుట్టేటప్పుడు పోయిన జన్మలో చూసిన ప్రదేశాల్లో లేదా మనుషుల్లో మళ్లీ చూసినప్పుడు పాత జ్ఞాపకాలు వస్తాయి. అదే పూర్వజన్మ. సార్, నిన్న తనతో ఒకడు వచ్చి నేను పూర్వజన్మలో లవ్ చేశానని చెప్పేళ్ళాడు సార్. అలాగా? సార్, వాడు నాతో లవ్ ప్రపోజ్ చేయడానికి పూర్వజన్మని అబద్ధం చెప్పాడు. నాకు అలాంటి వాటిలో నమ్మకం లేదు సార్. నో 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 నో, అలా మాట్లాడకూడదమ్మా. వరల్డ్ లో ఇలాంటి విషయాలు చాలా జరిగాయి. లండన్ లో పుట్టిన 16 ఏళ్ల అబ్బాయి ఫ్రాన్స్ లో ఉండే 45 ఏళ్ల పెద్దావిడ్ని భార్య అండమే కాక ఆనవాళ్లు కూడా కరెక్ట్ గా చెప్పాడు. వాడి పేరెంట్స్ షాక్ అయ్యి ఎంక్వైరీ చేస్తే ఆ లేడీ హస్బెండ్ చనిపోయినాడే ఆ పిల్లాడు పుట్టాడట. ఆ లేడీ హస్బెండ్ మరు జన్మే ఈ పిల్లాడని ప్రూవ్ అయింది. సార్, ఆ ఇన్సిడెంట్ నిజమే కావచ్చు, కానీ వాడి లవ్ పేరుతో ఫ్రాడ్ చేస్తున్నాడు. దాన్నెందుకు లవ్ ప్రపోజల్ అనుకుంటున్నావు? ఒక ప్రాజెక్ట్ అనుకో. నువ్వు గనక వాడికి పూర్వజన్మ జ్ఞాపకాలు వచ్చాయని ప్రూవ్ చేశావంటే సైకాలజీలో PhD తీసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ యూ విల్ బికమ్ ఏ డాక్టరేట్. నాకు తెలుసు నీకు పూర్వజన్మ జ్ఞాపకాలు వస్తాయని, అందుకే నన్ను వెతుకుంటూ వచ్చావు. నిజంగానే మనిద్దరం పూర్వజన్మలో ప్రేమించుకున్నావా? మా బామ్మ మీద ఒట్టు, ఇద్దరు లవ్ చేసుకున్నావు బాను. నువ్వు ఏదో ఒక విషయాన్ని ప్రూవ్ చేయగలవా? ఏంటి అలా అడిగే బాను? మన ఇద్దరం కొండ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్నామే, ఆ కొండని చూపించమంటావా? లేదా ఇద్దరి పేర్లని ఋషికొండ బండరాల మీద రాసి పెట్టామే, వాటిని చూపించనా? పోయిన జన్మలో మన ఇద్దరం నిజంగానే లవ్ చేసుంటే మనం రాసింది ఆ రిషికొండ బండరాళ్ల మీద ఇంకా అలాగే ఉండాలి కదా. ఇంటర్నెట్ లో రాసిందైనా జరగచ్చు, కానీ రాళ్ల మీద రాసింది ఎప్పటికీ జరగదు. మరైతే ఈ రోజే వెళ్ళి చూద్దాం. ఈ రోజే? యాక్చువల్లీ నేను ఫ్రీగానే ఉన్నాను, ఇప్పుడే వెళ్ళి చూద్దాం. ఇప్పుడే వెళ్దాం. కడుపు కాలిపోతుంది. ఎరా, ఒక్క బిర్యానీ తేవడానికి ఎంతసేపు? బాస్, మన ఏరియాలో అడగను కొట్టంటూ లేదు బాస్. ఎవడు బిర్యానీ ఇవ్వడం లేదు బాస్. మామూలు కింద కదరా అడిగారు. మామూళ్ళ టీ కూడా మనకు మామూలు కింద ఎవరు, ఇక బిర్యానీ ఎవడెత్తాడు? చివరగా నేను ఒక బాయి కొట్టుకెళ్లి మీ కొంట్లో బాలేదు, 2 రోజులుగా పస్తులున్నారని బతివిలాడి అడిగాను. ఆయన నా మీద జాలిపడి ఓ పక్క కూర్చో, మిగిలితే అడుగంటిని బిర్యానీ ఇస్తానన్నాడు. ఉండి తీసుకురావడానికి లేట్ అయింది. ఇదిగోండి బాస్, తీసుకోండి. ఇవ్వరా రండి బాస్, కూర్చోండి బాస్. ఎందుకని ఆపావు? అర్జెంటు. బిర్యానీ బాగా మాడిపోయింది కదరా. బిర్యానీ మాడిపోయినా పర్లేదు బాస్, నేను తిరిగి పెడతాను. ఎండిపోయింది, మాడిపోయింది, తిని 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 చక్కగా తయారయ్యావు కదరా. వారా. తిని చావనివ్వండిరా, ఆకలేస్తుంది. బాస్ ఫోన్ బాస్. ఆడే మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. బ్రోకర్ పనికే ఏంటది. మనందరం రాజమండ్రిలో ఉందని చెప్దామా? ఇవ్వరా. బాస్, రాజమండ్రి చాలా దూరం, రుషికొండ అని చెప్పండి, అప్పుడే నమ్ముతాడు. లవ్ యూ రా. నమస్కారం బాబు, నమస్కారం. ఎక్కడున్నావు? ఒకటి కేక్ పుట్టించే పని మీద ఋషికొండ వరకు వచ్చాం. నేను ఋషికొండకే వస్తున్నాను. నీ మాట విని మార్చి చెప్పాను కదా. అది మరి ఓ చిన్న మటర్ విషయంగా భీమిలి బీచ్ వరకు వచ్చాను. నువ్వు ఎక్కడైనా ఉండు, ఇంకో అరగంటలో ఋషికొండ బండరాల మీద బాను సీను అనే పేర్లతో ప్రేమ కవితలు అక్కడక్కడే రాసి పెడుతున్నావు. నువ్వు చెప్పిన అరగంటలో రాళ్లు కాదు, సులభ కాంప్లెక్స్ గోళ్ల మీద కూడా రాయలు. ఇప్పుడు నువ్వు రాళ్ల మీద రాయలేదో నీ సమాధి మీద నీ పేరు రాయాల్సి వస్తుంది. రాసి చస్తా. వెంటనే ఓ సరుకు వ్యాన్ ఏర్పాటు చేయండి. ముందు నన్ను తిన్నవంటరా. గ్యాప్ లో మెక్కేసారా? హలో, ఎందుకంత స్లోగా వెళ్తున్నావు? కొంచెం వేగంగా వెళ్ళు. వేగంగా వెళ్ళకండి, ఇంట్లో మన కోసం ఎదురు చూస్తుంటారని మన ఎన్టీఆర్ చెప్పాడు. అయితే సరుకు వ్యాన్ కూడా క్రాస్ చేసి అంత స్లోగా వెళ్తావా? సరుకు
వాడే. ఒక రౌడీగా ప్రాణాలు తీయమనడం మానేసి ఇలా బండల మీద పేర్లు రాయమంటున్నాడే. మీరు నిజంగానే ప్రాణాలు తీసుంటే ఇలా పేర్లు ఎందుకు రాయమంటాడు? రేయ్, అందరూ తల ఒక రాళ్ల మీద రాయండ్రా. దాన్ని ఇలాగే. రేయ్ రేయ్, ఏంట్రా తలలు దించుకున్నారు? రాయడం రాదా? చదవటమే రాదు బాస్. ఏదో పక్కూరు బోర్డర్ స్కూల్లో చదివినందువల్ల బండల మీద పేర్లు రాసే రేంజ్కి ఎదిగానురా. ఎవరా ఆయుధం? ఇదిగోండి బాస్. ఎక్కడెళ్ళి సచ్చా? ఏంటి ఉలి సౌండ్ వినిపిస్తోంది? వినేసింది. వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఇప్పుడిప్పుడే నీకు పూర్వజన్మ జ్ఞాపకాలు వస్తున్నాయి. ఈ చోటకి రాగానే నువ్వు పాత బాణువులా మారిపోతున్నావు. బాస్ ఏంట్రా వచ్చేసారు. పోరా, వచ్చేసరని అడ్డగడలో అడ్డు బేవర్స్ గాడు ఎక్కడెళ్ళి సచ్చాడు? పిచ్చోడు అంత తల పక్కకి ఇక్కడ కనిపించట్లేదే. మన ప్రేమ ప్రయాణం దరిద్రం అవ్వాలని రాసిందేంటి? చరిత్ర అవ్వాలని రాసుండాలి కదా. బుద్ధి చేస్తా. మొత్తం రివర్స్ రాశాడే. సరే మేనేజ్ చేద్దాం. ఏం లేదు బాను, మన ఇద్దరం కలిసి ఉంటే చరిత్ర అయ్యేది. కలవలేదుగా, అందుకే దరిద్రం రాసుంటాం. నువ్వేం దిగులు పడుకు, ఈ జన్మలో కలిసి దాన్ని చరిత్రగా మార్చేద్దాం. సరే, ఈ బండల్లో ఇంకెక్కడైనా రాసుందేమో వెళ్ళి చూద్దామా? చూద్దామే. రండి రండి. పో, పో, పోరా. రారా, ఎరా నీ అబ్బా. తప్పుగా రాయడమే కాకుండా హార్ట్ కి బదులుగా కిడ్నీ ఇంగిస్తావా? కిడ్నీ ఇలాగే ఉంటుందా? ఇక్కడ ఇంకెవరో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. అనిపిస్తోందా? అనిపిస్తోందా? అదేం లేదు బాను, పోయిన జన్మలో మన ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది లవర్స్ ఉండేవారు. ఆ జ్ఞాపకాలే నీకు వస్తున్నాయి. ఇంకో చోటుకి వెళ్ళి చూద్దామా? పద. అమ్మయ్యా. రే, బంటిని పైకి తీసుకురండి. ఏంటి పైకి తీసుకురావాలా? రే ఎత్తండి రా. నన్ను కదరా, నన్ను కదరా. బండరాయిని, బండరాయిని. నా గుండె దడదడాన్ని కొట్టుకుంటూ ఉంది. గట్టిగా పట్టుకోవాలి. చాలా వేట్ గా ఉంది. వాళ్ళు వచ్చేయమన్నా చెప్పుతో కొడతాను. బాను, నువ్వు కోఆపరేట్ చేస్తేనే కదా పూర్వజన్మ జ్ఞాపకాలు తెప్పించగలను. ప్లీజ్. ఏం బాను, ఈ కవితని చదివాక నీకేమైనా గుర్తొస్తుందా? పోనీ పోయిన జన్మలో మనం ఏం చేసామో అది ఈ జన్మలో చేస్తే నీకు తప్పకుండా గుర్తొస్తుందిగా? ఏం చేసాం? నేను నీ చేయి పట్టుకోగా, నువ్వు నా కళ్ళలోకి చూడగా, నువ్వు అలా ఈ బండ మీద వాలగా, నేను నీ మీద వాలగా, అలాగే బండ మా మీద వాళ్ళగా మేము నడిగి చావడానక ఎరా నువ్వు లవ్ చేయడానికి మేం చావాలా? ఎవరో మాట్లాడినట్టుంది. ఉంది కదా, ఉంది కదా. బాను, నీకు పూర్వజన్మ జ్ఞాపకాలు అన్ని వచ్చేసినట్టే. సరే, రాళ్ల మీద మాత్రమే రాసామా? షిప్ లో కూడా. షిప్పా? పోయిన జన్మలో ఇద్దరం కలిసి అండమాన్ వెళ్ళినప్పుడు షిప్ లో ఇద్దరి పేర్లు రాసి పెట్టాం. అయ్యో, ఇడు కొంప తీసి షిప్ చేయమంటాడా? పోరా బాను, ఇప్పటికైనా చెప్పింది నమ్ముతున్నావు? 20% నమ్ముతున్నాను, కానీ మీరు బ్రాహ్మణ అబ్బాయి సీను అంటే నమ్మలేకపోతున్నాను. బాను, నేను నిజంగానే బ్రాహ్మణ అబ్బాయి సీనునే. నన్ను నమ్ము, నమ్ము. నీకు 100% కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే నన్ను లవ్ చేయ బాబు. వెళ్తామా? రా. ఏంటి అక్కడ అందరూ డాన్స్ చేస్తుంటే నువ్వు ఇక్కడ డల్గా కూర్చున్నావు? నువ్వు వెళ్ళవా? లేదు, నెక్స్ట్ వీక్ రాబోయే కల్చరల్స్ లో వెస్టర్న్ చేద్దాం అనుకున్నాను. సరే, ఇప్పుడు భరతనాట్యం మాత్రమే చేయాలని స్ట్రిక్ట్ గా చెప్పేశారు. అయితే నాకు భరతనాట్యం తెలీదు. ఏంటి, నీకు భరతనాట్యం తెలీదా? జోక్ చేస్తున్నావా? నువ్వు ఎంత పెద్ద భరతనాట్యం డాన్సరో చెప్పనా? ఎప్పుడు? పోయిన జన్మలో నువ్వు డాన్స్ చేస్తే ఊరు మొత్తం చూసేది, కానీ నువ్వు నన్ను మాత్రమే చూసేదానివి. మన లవ్ కూడా అలాగే మొదలైంది. కానీ అప్పుడు కూడా మీ మాస్టర్ వల్ల ఒక ప్రాబ్లం. ఏ మాస్టర్ నన్ను ప్రేమించారా? నన్ను ప్రేమించారు. అయ్యే, నువ్వు అనుకునేలా మగ మాస్టర్ కాదు, అందమైన ఆడ మాస్టర్. అవును బాను, ఒకవైపు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, మరోవైపు మాస్టర్ లవ్ చేస్తున్నారు. ఇలా ఉన్నప్పుడు ఒక రోజు, మాస్టర్ ఇదిగోండి మీ అందెలు. అవి అందెలు కాదు,
నా మనసులోని ఆశలు. మాస్టర్ ఏమంటున్నారు? ఈ రోజు నా మనస్సు విప్పి నీతో ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. నాట్యమే నా శ్వాస, నాట్యమే నా హృదయ సవ్వడి. గజ్జెలంటేనే ఇష్టపడే నన్ను నిన్ను ఇష్టపడేలా చేసావు కదరా సీను. బుర్రకెక్కలేదే. బడుద్దాయ్ బడుద్దాయ్, ఇంకా నీ బుర్రకెక్కలేదా? నేను నిన్ను ప్రేమిస్తున్నా. నాకు సిగ్గుగా ఉంది. మాస్టర్ ఏంటి సీను? నేను మిమ్మల్ని మాస్టర్ గానే భావించాను, ఎప్పుడు ప్రేమించలేదు. సీను, ఆ రోజు నేను ఆడినప్పుడు నా నాట్యం నచ్చిందని చెప్పావే. నేను నడిచొచ్చేటప్పుడు నా నడక నచ్చిందని చెప్పావే. మాస్టర్ అన్ని నచ్చాయని చెప్పాను, కానీ ఎప్పుడైనా మీరు నచ్చారని చెప్పానా? సీను, నువ్వనేది నాకు బొత్తిగా అర్థం కావట్లేదురా. మాస్టర్ నేను మిమ్మల్ని ప్రేమించలేను, ఎందుకంటే నేను మీ స్టూడెంట్ బానుని ప్రేమిస్తున్నాను. బాను, నాట్య విద్య నా దగ్గర నేర్చుకుని గురుదక్షిణ వాడికిచ్చావు. నువ్వు చేసేది గురుద్రోహం. మాస్టర్ ముద్దుర బెండకాయలా ఉన్నారు. మీరు లేత బెండకాయని ఇష్టపడతారని నాకెలా తెలుసు? ఏదో గంతకు తగ్గ బొంతని చూసుకుంటారని అనుకున్నాను. సీను, నాకు దక్కకపోతే చచ్చిపోతాను. అయితే మరి ఆ రోజు తబలా మాస్టర్ తో తనిగా రూమ్ లో ఏం చేశారు? నేను అక్కడ తబలా నేర్చుకున్నాను. ఒరే తబలా, నేర్పుంటావులే. పోయిన వారం ఫ్లూట్ మాస్టర్ తో ఫుల్ టైం ఏం చేశారు? నేను ఫ్లూట్ నేర్చుకున్నాను. ఇలా మాయ మాటలతో అన్ని విద్యలు నేర్చుకున్నారు. బాను, నోరుమ్మి. ఇందాక నేను చూస్తున్నాను ఓవర్గా మాట్లాడుతున్నావు. సీను, తను ఇష్టపడడానికి 1000 కారణాలు ఉండొచ్చు. నన్ను ఇష్టపడకపోవడానికి ఒక్క కారణం చెప్పు చూద్దాం. అది మీరు మగాడ్లా ఉన్నారు. ఈ జన్మలో కలవలేకపోయా, వచ్చే జన్మలో నేను దక్కించుకోకుండా వదిలిపెట్టాను. లవ్ యు సీను. ఏంటి ఇద్దరు ప్రేమించారంటే అంత అందగాడివా నువ్వు? ఏంటి అలా అడిగావు? ఈ జన్మలోనే నేను నలుపు, పోయిన జన్మలో మహేష్ కలరు. పోయిన జన్మలో పుట్టిన నువ్వు పుట్టావు, నేను పుట్టాను. అవును. అయితే మరి ఆ మాస్టర్ కూడా పుట్టుండాలిగా. కరెక్టే, ఆవిడ పుట్టుండాలి. మరి అయితే ఆ మాస్టర్ని ఆ మాస్టర్ ని మీట్ అవ్వాలి, అంతే కదా? ఇక్కడే ఎక్కడో చిత్ర మాస్టర్ ఉండాలని నా మనసు చెప్తోంది. ఇక్కడంటే ఎక్కడ? బాను, గజ్జల్ సౌండ్ వస్తుంది, విన్నావా? నా అంచనా కరెక్ట్ అయితే ఇక్కడ ఎక్కడో భరతనాట్యం ఆడుతూ ఉండాలి. రారా. ఆవిడ్ని గుర్తుపట్టారా? ఎవరో తెలిసిందా? ఎవరు? పోయిన జన్మలో నన్ను వన్ సైడ్ గా లవ్ చేసిన చిత్రా మాస్టర్, నీ భరతనాట్యం గురువు. భరతనాట్యం చేస్తారు అన్నావు, గరగ డాన్స్ ఆడుతున్నారేంటి? పట్టేసింది గాలేదో, ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. ఏంటి నువ్వు? పోయిన జన్మలో భరతనాట్యం, ఈ జన్మలో గరగ డాన్సు, రెండు డాన్సే కదా. ఇప్పుడు అదా ముఖ్యం. చిత్రా మాస్టర్ ఇదిగోండి మాస్టర్ మీ చెంబు. ఇదిగోండి మీ అందరి. చెంబు బాగా దెబ్బతిన్నట్టుంది. సీను, పోయిన జన్మలో గజ్జలు, ఇప్పుడు చెంబు. సీను వచ్చేసేవా? నువ్వు చెంబిచ్చే స్టైల్ చూస్తుంటే నువ్వే సీను అని జ్ఞాపకం వచ్చింది, పోయిన జన్మ సీను జ్ఞాపకం వచ్చింది. రా, లవ్ మాస్టర్ అయ్యో ఈ జన్మలో కూడా మీరు బాగా లేటు. ఇప్పుడు కూడా నేను తన్నే లవ్ చేస్తున్నాను. హలో,
నేనెప్పుడు లవ్ చేస్తున్నాను చెప్పాను? ఏంటిది? మనం ఎప్పటికైనా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాం. అదే మాస్టర్ తో చెప్పాను. తననే చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయావా? సిగ్గు విడిచి అడుగుతున్నాను. ఆవిడ్ని చేసుకో, ఈవిని ఉంచుకో. కుదరదు. పోయిన జన్మలోనైనా మగాడిలా ఉన్నానని ఓ కారణం చెప్పి నన్ను రిజెక్ట్ చేసి ఈ జన్మలో ఏ కారణం చెప్పి నన్ను రిజెక్ట్ చేయబోతున్నావు సీను? పోయిన జన్మలో అయినా కనీసం మగాడ్లా ఉన్నావు. ఈ జన్మలో ఐటంలా ఉన్నావు. ఎంతటి నింద. ఇప్పుడు ఫైనల్ గా ఏమంటావు? ఈ జన్మలో కూడా నేను తన్నే లవ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. నువ్వు ఫిక్స్ అయ్యావు, అందువల్ల నేను వెక్స్ అయ్యాను. మాస్టర్, చెప్పేది వినండి. ఏంటి సీను, పాప మాస్టర్ నీకోసం సూసైడ్ కి కూడా రెడీ అయిపోయారు. అయినా ఆవిడికి ఏం తక్కువ? నువ్వు ఆవిడ్ని ఎందుకు లవ్ చేయకూడదు చెప్పు. ఓవర్ యాక్షన్ చేసి ప్లాన్ మొత్తం పాడు చేస్తావా? ఎలాగోలా మేనేజ్ చేయి. ఇప్పుడు చూడు, ట్విస్ట్ అటు తిప్పుతాను. వదలండి సీను, వదలండి. బాను ప్లీజ్ కమ్. ఎప్పుడైతే నా కోసం నీ ప్రేమను త్యాగం చేయాలని సిద్ధపడ్డావో అప్పుడే నేను సిద్ధపడ్డాను నా ప్రేమను నీకు త్యాగం చేయాలని. ఈ కర్రోడు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నిజంగా మీరిద్దరేనమ్మా సరైన జోడి. నేను వస్తా. మాస్టర్ పిలిచావా సీను? మా ఇద్దరిని కలిపినందుకు మాకు చాలా సంతోషం మాస్టర్. కానీ మీరు ఆవేశపడి ఆత్మహత్య అంతా చేసుకున్నారు. వెళ్ళిపోయాడా? ఎందుకు రా ఓవర్ యాక్టింగ్ చేస్తారు? హలో, తను అలాంటి వారు కాదండి. ఛాన్సే లేదు. తను రారండి. ఏయ్ ఏంటట? పిలుస్తున్నాడు. వెళ్దాం. వద్దు బాస్, 5 అంట. 5 అయితే ఏంటి, 50 మందినైనా మేనేజ్ చేస్తాం. 5 మేనేజ్ చేయలేమా? హలో, నేను దేవా. రావే నల్ల బంగారం, 500 ఇస్తాను. 5 మనిషికి 100 చప్పున. ఏంటి? సరే వద్దులే, పోనీ రింగివ్వనా? నేను అలాంటి వాడిని కాదు. పెట్టరా ఫోను. ఏంటంట? పిలుస్తున్నాడు కచేరికా? రూమ్ కి. ఈ రోజు డాన్స్ చేశానుగా, ఒకడికి పిచ్చగా నచ్చేసిందంట. భాస్కర్ లాడ్జీలో రూమ్ వేసాను, వస్తావా అని అడుగుతున్నాడు. రే డీటెయిల్ గా చెప్పొచ్చు కదా. రే నీకు అమ్మాయి నచ్చితే తిన్నగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు పోవచ్చు కదరా. అది వదిలేసి పూర్వ జన్మ పుల్కా జన్మ అని చెప్తూ డాన్ గా ఉన్న నన్ను డాన్సర్ గా కూర్చోబెట్టావు కదరా. ఈ మధ్య సుమారైన అమ్మాయినే వీధికి 10 మంది, బస్ స్టాండ్ కి 20 మంది, ఏరియాకి 50 మందిని ఫాలో అవుతున్నారు. తన సూపర్ ఫిగర్. తనలాంటి వాళ్ళని వీధికి 50 మంది, బస్ స్టాండ్ 100 మంది, ఏరియాకి 200 మంది ఫాలో అవటం కాక ఫేస్బుక్ లో 5000 మంది ఫాలో అవుతారు. తనలాంటి వాళ్ళకి రొటీన్ గా ఐ లవ్ యూ చెప్తే క్యాషువల్ గా వద్దని చెప్పి వెళ్ళిపోతారు. అందుకే పూర్వ జన్మని చెప్పి కొత్త ఫార్ములాతో లవ్ చేస్తున్నాను. అబద్ధాలు లవ్ చేయడం తప్పు కదా. అబద్ధం చెప్పి లవ్ చేయొచ్చురా, అబద్ధంగానే లవ్ చేయకూడదు. రే నువ్వు చూస్తుండు, ఇంకో వారం రోజుల్లో తనే వచ్చి తన లవ్ ప్రపోజ్ చేస్తుంది. ఆ తర్వాత నిజం చెప్పేస్తాను. ఈ ఫార్ములా తప్పకుండా వర్కౌట్ అవుతుంది, డౌటే లేదు. దివ్య, హలో. దివ్యాని మాట్లాడుతున్నా. ఏంటి దివ్య? నాకు పోయిన జన్మ గుర్తొచ్చింది. పోయిన జన్మ గుర్తొచ్చిందా? దివ్య నీకు నిజంగానే పోయిన జన్మ గుర్తొచ్చిందా? అవును సీను. అయితే సరే, నీకు గుర్తొచ్చింది, నాకు గుర్తొచ్చింది. ఇద్దరం కొన్ని రోజులు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం. అక్కడే ఓ చిక్కుంది. ఏంటది? పోయిన జన్మలో నిన్ను కొట్టిపడేసి నన్ను రేప్ చేసిన కరాతే మాస్టర్ ఈ జన్మలో కూడా పుట్టుంటాడు కదా. అయితే నువ్వు నన్ను చిత్రా మాస్టర్ ని వెతికి కనిపెట్టినట్టు ఆ కరాతే మాస్టర్ ని కనిపెట్టి నా కళ్ళ ముందు వాడిని కొడితేనే నేను నిన్ను లవ్ చేస్తాను. ఇదేం గోలరా బాబు, లేని కరాటే మాస్టర్ని ఎక్కడి నుంచి వెతికి తీసుకురావాలి? హలో హలో. సరే, కానీ ఇదే లాస్ట్ దివ్య. నువ్వు చెప్పినట్టే ఆ కరాటే మాస్టర్ని కనిపెట్టి నీ కళ్ళ ముందు కొడితే నువ్వు నన్ను లవ్ చేస్తావుగా? తప్పకుండా లవ్ చేస్తాను. అయితే తప్పకుండా కనిపెడతాను. బాయ్. రే అచ్చం కరాటే మాస్టర్ లాగే ఉన్నావురా. నీ లవ్ కోసం దశావతారం కమల్ హాసన్ కంటే ఎక్కువ గెటప్ లేసింది. అది వదిలేరా, నువ్వు ఈ గెటప్ లో చేసే పర్ఫార్మెన్స్ చూసి తను నన్ను తప్పకుండా లవ్ చేయాలి. ప్రతిసారి ఇదేగా చెప్తున్నా. సరే సరే, తను వచ్చే నేను చూసుకుంటాను. ఏది
కరాటేలో ఓ పోజ్ ఇవ్వు. ఇప్పుడు చూడు. రేయ్ ఇది భరతనాట్యం రా. అలాగా? ఇది గరగ డాన్స్ రా. అవును, కరాటే ఎలా ఆడాలి? కరాటే ఎలా ఆడాలా? ఆ, రేయ్ కరాటే ఆడేది కాదురా, కొట్టేదిరా. కొట్టడమా? కరాటే అంటే ఆడటం అని వీళ్ళే నాతో చెప్పారు. కొట్టడం నా డిపార్ట్మెంట్ లోకి రాదు బ్రదర్. తను వచ్చే టైం ఏంది? సరే ఎలా చేసి చూపిస్తున్నాను అలాగే చెయ్యి. మొదలుపెట్టు, పో, 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 పో. మొదలుపెట్టు. అయ్యో రే, నీ కసి కళ్ళలో తెలుస్తుంది. మెడ మీద కొట్టి నన్ను మంచాన పడేకు. అది నువ్వు చేసే పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. వచ్చేసింది. హై, ఎందుకు ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తున్నావు? గుడ్ మార్నింగ్ కాదురా, ఇది ఒక స్టైల్. రారా కరెక్ట్ టైంకి వచ్చావు. లేరా అమ్మో, నొప్పిగా ఉంది. చూడు, వీడే పోయిన జన్మలో నన్ను కొట్టి నిన్ను రేప్ చేసిన కరెక్ట్ మాస్టర్. సారీ అడిగరా. ఏమంటున్నారు? అంతా ఒప్పుకుని నిన్ను రేప్ చేసినందుకు సారీ అడుగుతున్నారు. అవునండి. ఏంటంటే వీటిని ఇలాగే వదిలేకూడదు, షూట్ చేసేయాలి. అయ్యో, పూర్వ జన్మలో ఏమీ లేదు. నిన్ను లవ్ చేయడానికి నాతో ఇన్ని గెటప్ ప్లే చేయడం. దివ్య లేదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నాకు త్వరగా బెయిల్ రావాలి. అడ్వకేట్ ని ఫాస్ట్ గా మూవ్ చేద్దాం. ఎవరా సార్? ఎవరా? జైలుకొస్తే మారుతావనుకుంటే ఇక్కడికొచ్చినా బుద్ధి చూపిస్తావా? నీకొక వారం కాదు, 1 సంవత్సరమైనా బెయిల్ రానివ్వనరా. ఈ సెల్ ఫోన్ మ్యాటర్ తో నిన్ను జైలు బయటికి వెళ్ళకుండా చేస్తానరా. తీసుకెళ్లి సింగిల్ సెల్ పడేయండి. అచ్చు ఉప్పేయండి రా. నువ్వు సెల్ వదిలి బయటికి ఎలా వచ్చావురా? నా సెల్ ఫోన్ ఇవ్వరా. జైలుకి వచ్చి సెల్ ఫోన్ మాట్లాడటమే తప్పు, దాన్ని తిరిగి మనం అడుగుతావా? నా సెల్ ఫోన్ ఇవ్వరా. త్వరగా ఇవ్వు. నాకు సొంతమైన వస్తువుని ఎవడైనా నా దగ్గర నుంచి తీసుకుంటే వాడిని చంపైనా సరే నా వస్తువుని మళ్ళీ నా సొంతం చేసుకుంటాను. హే దివ్య, మన లవ్ చేసిన ఈ 3 నెలల్లో థియేటర్, బీచ్, పార్క్, షాపింగ్ మాల్ అన్ని చోట్ల తీసుకెళ్లావు. మీ ఇంటికి తీసుకెళ్లి ఫ్యామిలీని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తావు? ముందు నువ్వు ఇలా డ్రెస్ చేసుకోవడం ఆపు. ఏ దీనికే? మా అన్నయ్యకి ఇలా డ్రెస్ చేసుకుంటే నచ్చదు. మరేం నచ్చుతుంది? ఫార్మల్ డ్రెస్ వేసుకుని డీసెంట్ గా రా, ఫార్మల్ ఇంట్రడ్యూస్ చేస్తా. సరే ఓకే. హే, ఆయన చూసి భయపడతావేంటి? ఆయనే మా అన్నయ్య. అన్నయ్య? ఓకే, బయలుదేరదామా? బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాం సార్. లేదు, మీటింగ్ టైం అయింది. ఓకే సార్. రెడీ సార్. మీ అన్నయ్య ఎక్కడ పనిచేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. ఎస్ఐ? డీసీ. అన్నయ్య కాలేజ్కి వెళ్ళొస్తాను. త్వరగా బయలుదేరిపోయావు. కూర్చో. ఆ. నేను రెస్టారెంట్ లో చూశానమ్మా, ఎవరో ఫ్రెండ్ తో ఉన్నావు. డిస్టర్బ్ చేయకూడదని వచ్చేసాను. అవునన్నయ్య, నేనే నీతో చెప్పాలనుకున్నాను. తను నా ఫ్రెండ్ కాదు, నేను తన్ని లవ్ చేస్తున్నాను. పేరేంటమ్మా? అర్జున్. ఊరు? అడగలేదు. ఏం చేస్తుంటాడు? తెలీదు. ఎన్నాళ్ళుగా లవ్ చేస్తున్నావు? 3 నెలల నుంచి. ఆహా.
నేను అడిగిన అతను 5 నిమిషాల్లో అడుగుండొచ్చు. ఏమీ తెలియకుండానే అతను 3 నెలలుగా లవ్ చేస్తున్నావు. ఒక వారం రోజుల్లో అతను ఎవడో ఏంటనే డీటెయిల్స్ నేను నీకు చెప్తాను. టుడే స్పెషల్ చికెన్ బిర్యానీ. నా బంగారాలు తృప్తిగా తినండి. పాసిపోయిన ఇడ్లీ ఇచ్చి తృప్తిగా తినమంటావా? రే ఏంటి అలా చూస్తున్నారు? ఈ రోజు కలెక్షన్ ఇంతే, మెక్కండి. అరే నువ్వేంటి దిగులుగా ఉన్నావు? నేనుండగా నీకు భయం ఎందుకు? ఏ పోలీసు చెల్లెలు అయితే లవ్ చేయకూడదా? వాడు పోలీస్ అయితే మనం రౌడీ. రేంజ్ లో మనమే మాత్రం తీసుకోలేదు. పీటర్ పేరు విన్నావా? అదే పూర్ణ మార్కెట్ పీటర్. పేరు మటర్లు చేయడానికి టీఆర్పీలో వాడే నెంబర్ 1. వాడు నేను ఇంత క్లోజ్. పీటర్కి చెప్పి ఆ పోలీసు బెదిరిస్తున్నాం. ఆ అమ్మాయికి నీకు వచ్చే వారం వాడి ఆశీర్వాదంతో నా నాయకత్వంలో పెళ్లి. పీటర్ నువ్వు అంత క్లోజ్? అయ్యో ఏంటయ్యా క్లోజా గ్లూకోజా అని. నేను వాడు ఒకే కన్సోల్లో తిన్నాం, ఒకే మనసమే పడుకున్నాం. ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. తిను ముందు తిను, వెళ్ళి పీటర్ని కలుద్దాం. అయ్యయ్యో బిర్యానీని కూడా ప్రశాంతంగా తిన్నవరా. ఎవరు కావాలి? ఈ ముక్కులు విరిగిన శబ్దం వినిపిస్తుంది. ఎందుకండి ఇవన్నీ అంతలా కొట్టారు? ఇక్కడ ఎవరు రాజును? నేనే. గొప్పోళ్ళ జోలికి వెళ్తావా? ఎవరు ఏరియాకి వచ్చి ఎవరి మీద చేస్తున్నావు? దేవరు నువ్వు పూర్ణ మార్కెట్ పీటర్ పేరు విన్నా? పీటరు నేను ఇంత. పూర్ణ మార్కెట్ పీటర్ నీకు తెలుసా? ఎవరు? నేను చెప్తాను. పూర్ణమాకి పీటర్ వీడు ఒకే కంచెలో తిన్నారు, ఒకే మంచం మీద పడుకున్నారు. నేను రా అంటే వస్తాడు, పో అంటే పోతాడు, లేపంటే లేపేస్తాడు. ఆ పూర్ణ మార్కెట్ పీటర్ నేనేరా. అది ఆధార్ కార్డు చూపించే చూద్దాం. ఆధార్ కార్డు చూపించాలా? రే ఆధార్ కార్డు చూపించాలట. నేను చూపించొస్తాను, ఈయన తీసుకెళ్ళండి. వద్దని మమ్మల్ని కొట్టడం ఆపేశారు, మిమ్మల్ని కొడుతున్నారు. మీరు మైక్ వస్తే ట్యాక్ చేస్తే వదిలేస్తారు. అని లేపండ్రా. అవుట్ చేయడానికి ఊరి నుంచి వస్తారా? కాదన్నా. నీలాంటి డబ్బున్న అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తారో తెలుసురా. ఎంత డబ్బు కావాలన్నా తీసుకో, మర్యాదగా ఈ ఊరోజులు వెళ్ళిపో. కాదన్నా, నేను అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తాను. చంపేస్తాను. నిజమన్నా? ఏంట్రా సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు? చెప్పు. ఎంత కొట్టినా మీ చెల్లెలే కావాలంటున్నాడు. డబ్బిస్తా వద్దంటున్నాడు. మీరు ఊ అంటే వాడితో పాటు 5గురిని సముద్రంలో రాయగట్టి తెచ్చేస్తాను. రేయ్ అన్నదిలేంట్రా. లగ్ని సెట్టాడు. అసలు ఏమనుకుంటున్నాడు? రౌడీలతో ఇంతలా కొట్టిస్తాడా? ఒక పోలీసుడు అయ్యి రౌడీలతో స్నేహం చేయొచ్చా? తప్పు చేసి నిన్ను 1 రోజు ఉంచి కొట్టారు. ఏ తప్పు చేయని మమ్మల్ని 7 రోజులు ఉంచి కొడతారా? ఏది ఏమైనా ఓ పీసీ చెల్లెలు లవ్ చేయడం చాలా తప్పయ్యా. అందులో ఒక చిన్న చేంజ్. తను పీసీ చెల్లెలు కాదు, డీసీ చెల్లెలు. డీసీ అవని. యు మీన్ డిప్టీ కమిషనర్? అయ్యయ్యో దుర్మార్గుడా. కానిస్టేబుల్ చెల్లెలు లైన్ లో పెడితేనే కాళ్ళు ఎరగొడతావు. నువ్వు డీసీ చెల్లెలు లవ్ చేసావు, నీ డీసీ చింపి పైకి పంపించేస్తారు. ఎవర్రా నువ్వు? ఓ అమ్మాయి కోసం ఎందుకింత రిస్క్? నేను సరే అది వదిలే, మనం నేరుగా కమిషనర్ మీట్ అయ్యి అయ్యా మా ప్రాణాలకు గ్యారంటీ లేదు అని మ్యాటర్ వివరంగా రాసి కమిషనర్ కంప్లైంట్ ఇచ్చేద్దాం. ఏమంటారా? ఏరా ఏమంటారా? బాబు నువ్వు ఆ బిర్యా పూర్తయిందా? ఎప్పుడో పూర్తయింది. అసలు ఇంత బాధలో కూడా నీకు ముద్దెలా దిగిందయ్యా? బాగా తింటేనే కదా మళ్ళీ దెబ్బలు తినగలం. మళ్ళీ దెబ్బలా? అదే రేణు పట్టుకో. ఇప్పుడు దాన్ని అసలు ఏ ముహూర్తంలో రోజు చేసావు? ఓ పక్కన రౌడీలు గుమ్తున్నారు, ఓ పక్కన పోలీసులు గుమ్తున్నారా? బిర్యానీకి నాకు సెట్ అవడం లేదే. నువ్వేనా అర్జున్? అవును సార్.
ఎరా డీసీ చెల్లెల్ని లవ్ చేస్తావా? మర్యాదగా నీకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదని రాసిపు వదిలేస్తావు, లేదా చివరి వరకు ఈ జైల్లోనే ఉండి చేస్తావు. సార్ నేను అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను సార్. నువ్వు చెప్తే సిన్సియర్ లవ్ చేస్తావు. కొట్టే చెప్పే సార్, ఎంతకు మించి కొడితే చస్తాడు సార్. సార్ ఎంత కొట్టినా సరే మీ చెల్లెల్ని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను అంటున్నాడు సార్. ఇంకేం చెప్పడం లేదు సార్. పిల్లాడు చూడడానికి డీసెంట్ గానే ఉన్నాడు సార్. విచారిస్తే గవర్నమెంట్ కోటలో చదువుకుని వైజాగ్ కి జాబ్ కోసం వచ్చాడు తెలిసింది. 4-5 కలిసి రూమ్ తీసుకుని ఉంటాడు సార్. మీరు సరే అంటే వీడితో పాటు అందరినీ ఎన్కౌంటర్ లో లేపేస్తాం సార్. రేపులు చేసిన వాళ్ళని మర్డర్లు చేసిన వాళ్ళని వదిలేస్తారు, లవ్ కి హెల్ప్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఎన్కౌంటర్ లో వేసేస్తారా? ఏ న్యాయం అయ్యా ఇది? ఏంటి దివ్య చాలా కోపంగా వస్తున్నావు? ఇందుకే వారం టైం అడిగావా? ఒక చెల్లెలిగా నాకు ఒక నచ్చాడని నీతో చెప్పాను, ఒక అన్నగా నచ్చకపోతే నాతో చెప్పుండాలి. అదో తెలిసి పోలీసు వాళ్ళ బిహేవ్ చేశావు. మీ అన్నయ్య అంతలా ఏం చేశారే? చంపలేదంతే, వాడిని టార్చర్ పెట్టి వాడి నోటితో నేను నచ్చలేదని చెప్పించాలని చూశాడు. వై? టెన్షన్ లో ఉన్నా, బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడదాం. అనే నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇలా వచ్చేసావేంటి? దివ్య, నేను వాడిని టార్చర్ పెట్టింది నేను వదిలేసి వెళ్ళిపోవడానికి కాదు, చివరి వరకు నేను వదలకుండా ఉంటాడా అని తెలుసుకోవడానికి. రౌడీలను పంపించి బెదిరించాను, డబ్బిచ్చి కూడా చూశాను. కానీ వాడు నాకు డబ్బొద్దు, నువ్వే కావాలన్నాడు. పోలీసులను పంపించి బెదిరించి చూశాను. ఉండడా వండి నేను చెప్పినట్టు చేయి. ఓకే. హలో సార్ నమస్తే సార్, కృష్ణాపురం జైలు నుంచి వార్డెన్స్ ఉంది. మీరు అరెస్ట్ చేసిన శేషం జైల్లో ఉంటూ మిమ్మల్ని మీ ఫ్యామిలీని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సార్. హలో, పాపను స్కూల్కి పంపించుకో, వెనక్కి తీసుకొచ్చాయి. ఎందుకు? నేను చెప్పింది చెయ్యి. సరే. హలో, ఎక్కడ ఉన్నావమ్మా? కాఫీ షాప్ లో. అర్జున్ ఎక్కడ? పక్కనే ఉన్నారు. సరే, వెంటనే ఇద్దరు బయలుదేరి ఇంటికి వెళ్ళిపోండి. ఓకే అన్నయ్య. हम तुम्हारी फैमिली को नहीं, तुम्हें किडनैप करने के लिए प्लान किए थे। అన్నయ్య వెంటనే ఇంటికి వెళ్ళిపోమన్నారు. రా వెళ్దాం. హే ఇప్పుడే కదా కాఫీ వచ్చింది, తాగి వెళ్దాం. అన్నయ్య చెప్తే ఏదో ఒక రీజన్ ఉంటుంది. రా వెళ్దాం. సరే పద. రై, నేను ఎవరో తెలుసా మీకు? డెప్యూటీ కమిషనర్. ఆ డిపార్ట్మెంట్ కి తెలిస్తే మీలో ఒక్కరు కూడా ప్రాణంతో ఉండరు. నిన్ను కిడ్నాప్ చేశామని మీ డిపార్ట్మెంట్ కి తెలిసేలోగా మేము బీహార్ లోనో చండీగఢ్ లోనో ఉంటాం. నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? మాకు 10 కోట్లు కావాలి. నా దగ్గర అంత డబ్బు లేదు. నువ్వు డబ్బు గలడు అని మాకు తెలుసు. సరే, నన్ను వదలండి, ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. ఎరా ఆ ఊపిరి కథ చెప్తున్నావా? ఇంటి నుంచి ఏమైనా డబ్బు తీసుకురమని చెప్పు. ఇదిగో మాట్లాడు. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? అమ్మా, నేను ఇంటికి వచ్చేస్తాను. అవును అన్నయ్య. సార్ చెప్పండి సార్. అర్జున్, ఒక ముఖ్యమైన విషయం. చెప్పండి సార్. తిన్నగా నా బెడ్రూమ్ లోకి వెళ్ళు. ఓకే సార్. ఇదిగో వెళ్తున్నాను సార్. సార్ బెడ్రూమ్ లోపలికి వచ్చేసాను. రైట్ లో బాత్రూమ్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళు. వెళ్తున్నాను సార్. బాత్ టబ్ ఉందిగా, ఉంది సార్. లెఫ్ట్ లో కార్నర్ టైల్ ఉంది, దాన్ని తీ. ఒక నిమిషం సార్. సార్ ఏదైనా ప్రాబ్లమా? నేను చెప్పినట్టు చెయ్యి. ఆ డబ్బు తీసుకుని వీళ్ళు చెప్పే చోటుకురా. సరే వస్తాను. డబ్బు పంపించు. ముందు ఆయన్ని పంపించు. నా మాట విను, వీళ్ళకి ఆ డబ్బు ఇచ్చి. ఇవ్వు. అన్ని స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. చెక్ పోస్ట్ దగ్గర అలర్ట్ గా ఉండమనండి. ఆ గ్యాంగ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు ఫోన్ చేయండి. ఏమండి,
ఏంటండి ఏమైంది? ఒక చిన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అనయ్య ఏంటమ్మా? ప్రాబ్లం ఏం లేదుగా. ఏం భయపడక్కర్లేదమ్మా. నేనైతే నీకు ఓ మంచి మొగుడిని మాత్రమే చూసి ఉండేవాడిని, కానీ నువ్వు ఓ మంచి మగాన్ని చూసి చేసుకున్నావు. అర్జున్, నేను నిన్ను టైంపాస్ ప్రేమించే ప్లేబాయ్ అనుకున్నాను. నువ్వు సరైన పందెం కోడివి. డీసీ నన్నే ఎత్తుకెళ్లారంటే ఇదో పెద్ద నెట్వర్క్ అయి ఉంటుంది. విఐపీలు కిడ్నాప్ చేసి డబ్బు గుంజే గ్యాంగ్ అయి ఉంటుంది. నాకు ఒక చిన్న క్లూ దొరికితే చాలు, అందరినీ క్లోజ్ చేసి పారేస్తాను. ఆలోచించి చెప్పు, వాళ్ళలో ఒక్కడి మొహం అయినా చూసావా? చూశాను సార్. మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా? మనిషినే చూపిస్తాను సార్. వెరీ గుడ్. ఎవరది చెప్పు, ఎవరది? నేనే. ఏమన్నా? 6 నెలల క్రితం ఆంధ్ర పోలీసులనే ఆడించిన ఒక హాట్ న్యూస్ చెప్పనా? ఓ కంటైనర్ నిండా డబ్బు వచ్చింది. ఆ డబ్బుని నువ్వే పట్టుకున్నావు. అవును, నేనే పట్టుకున్నాను. అందులో ఉన్న 50 కోట్లు గవర్నమెంట్ కప్పు చెప్పాను. అది ఊరందరికీ తెలిసిన విషయం. నీకు మాత్రం తెలిసిన విషయం చెప్పనా? ఆ కంటైనర్ లో మొత్తం 300 కోట్ల డబ్బు ఉండేది. అందులో 50 కోట్లు మాత్రమే గవర్నమెంట్కి ఇచ్చావు. మిగతా 250 కోట్లు ఎక్కడ? ఎవర్రా నువ్వు? అర్జున్ రామకృష్ణ, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. క్రిమినల్స్ ని పోలీసులు పట్టుకుంటారు, కానీ పోలీసులే క్రిమినల్స్ గా మారితే మాలాంటి సిబిఐలు పట్టుకుంటారు. నిన్ను పట్టుకోవడానికే నీ చెల్లెల్ని లవ్ చేసినట్టు నటించి నీ ఇంట్లోకి వచ్చారు. Excuse me, sir. Give me your mobile. Thank you. Yes. దీన్ని పగలు కొట్టండి. సార్ ఇక్కడ లేదు సార్. సార్ ఇక్కడ ఒక డబ్బు మూట ఉంది సార్. దించండి. ఇక్కడ తవ్వండి. సార్ అయ్యగారు పెంపుడు కుక్క సమస్య. పర్వాలేదు, తవ్వండి. Break this wall. సార్ మీ ఇంట్లోంచి ఎంత డబ్బు, నగలు సీజ్ చేసామన్న డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. సైన్ చేయండి. మన మధ్య ఒక చిన్న అడ్జస్ట్మెంట్, ఫార్మాలిటీస్ అని ఉంటే చూసుకుందాం. తప్పు చేసిన వాడినైనా క్షమిస్తాను, కానీ చేసిన తప్పుకి లెక్క కట్టాలనుకునేవాడిని ఎప్పటికీ క్షమించను. సైన్ ద పేపర్స్. వెళ్దామా? మీరు పర్మిషన్ ఇస్తే రేపు మా ఆడిటర్ లాయర్తోనే వస్తాను. నో సార్, చట్టం అందుకు ఒప్పుకోదు. మీరు బాధ్యత గల పదవిలో ఉన్నందువల్ల వదిలేసి వెళ్తున్నాను. ఈ రోజు సాయంత్రం 6 గంటల్లోగా మీరే వచ్చి సిబిఐ ఆఫీసులో సరెండర్. నా డబ్బు ఎక్కడ్రా? నిన్నటి వరకు ఆ డబ్బు నా దగ్గరే ఉంది. ఉదయం జరిగిన సిబిఐ రైడ్ లో ఆ డబ్బు సిబిఐ కస్టడీకి వెళ్ళిపోయింది. నువ్వు గవర్నమెంట్ కళ్ళు కప్పచ్చు, నన్ను మోసం చేయలేవు. నా డబ్బు నా దగ్గరికి రాలేదు, నిన్ను ఫ్యామిలీతో లేపేస్తా. నీకు నా మీద నమ్మకం లేదు కదా? సీసీ కెమెరా ఫుటేజ్ చూడు. వీడియా సిబిఐ అర్జున్ రామకృష్ణ. నిజం చెప్పపోతే ఎన్కౌంటర్లో లేపేయండి. ఎక్కడ రావాడు? తెలియదు. సార్ అసలు వాడు ఏం తప్పు చేశాడు? లవ్ చేయడం తప్పా సార్? లవ్ చేయడం తప్పా సార్? లవ్ చేయడం తప్పు కాదు, వాడు మా డబ్బు కొట్టుకెళ్ళిపోయాడు. డబ్బు కొట్టుకుపోయాడంటే అది మీ తప్పు సార్. మీరైనా డబ్బుని బయట కనిపించకుండా పెట్టుకోవచ్చు కదా. పర్సులో ఎంత డబ్బు ఉంటుంది సార్? ఓ 1000 రూపాయలు, పోను 2000 ఉంటుందా? అది నేను ఇస్తాను సార్, కానీ నాకు 6 మాసాలు టైం కావాలి. వాడు కొట్టేసి వెళ్ళిపోయింది 250 కోట్లు. ఎంతైనా తెలుసా? పర్వాలేదు. రేయ్, రేయ్, లేరా. సిస్టర్ మనసు దోచుకుంటాడు అనుకున్నాను, మిమ్మల్ని దోచుకుంటాడు అనుకోలేదు సార్. ఎందుకు అనుకోలేదురా? ఉండటానికి చోటు ఇచ్చావు, ప్రేమించడానికి ఐడియా ఇచ్చావు,
అయ్యయ్యో వాడు వేసేస్తానని బెదిరించాడు సార్, అందుకే ప్రాణాలకు భయపడి ఉండడానికి చూడించారు సార్. రేయ్, వీడి కంట్లో ఒట్టిపోయేవాడిలా ఉన్నారా? పంపించారా? థ్యాంక్ యూ సార్. ఇవో స్పీకర్, స్పీకర్ ఆన్ చేయి. రే అర్జున్ మాట్లాడుతున్నా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కొట్టేసి ఎస్కేప్ అయిపోయాను. నువ్వు దొరికిపోకు. అలాగేరా. ఒకవేళ దొరికిపోతే ప్లాన్ ఏ, దొరకపోతే ప్లాన్ బి. ఇప్పుడు నేను ప్లాన్ సి లో ఉన్నాను. బాయ్. సార్ వాడు ఏంట్రా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి? సార్ నాకు ఏపీసీడీలే తెలియదు సార్. నేను ఇక్కడ ఉన్నానని తెలుసుకుని కావాలనే మీ దగ్గర నన్ను ఇరికించి పడేశారు సార్. ఆ నెంబర్కి మళ్ళీ ఫోన్ చేయి. ఆ నెంబర్కి మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడు. తుపాకీ తీయండి సార్. త్వరగా. స్పీకర్, స్పీకర్. రేయ్, నువ్వు నాకు దొరికావు, నీ చేతిలో ఉన్న డబ్బంతా లాక్కుని నేను బిచ్చగాని చేస్తాను రా. ఆల్రెడీ నేను బిచ్చగా కదా ఎత్తుకుంటున్నా. ఎవడరా నువ్వు? బిచ్చగాడు. సార్ వాడు విజయ్ ఆంటోనీ సెల్ నుంచి ఫోన్ చేశాడు సార్. ఆయన చెన్నై అడ్రస్ నాకు తెలుసు రేయ్, సార్. నోర్మై. రేయ్ ఆంట్రీ, ఇప్పుడు ఫోన్ చేశాడే, ఎక్కడ రావాడు? ఒక్క ఫోన్ కాల్ కి 1000 రూపాయలు ఇచ్చిన తాతయ్య అతను వరుసగా ఫోన్ పెట్టారా? ఎక్స్క్యూస్ మీ సార్, నా దగ్గర ఉంది ఒకే ఒక్క చైనా సెట్, దాన్ని మీరు పగల కొట్టేశారు. అమౌంట్ ఇస్తే కొత్తది కొనుక్కుంటాను. పట్టుకోవాల్సిన వాడిని పట్టుకోవడం మానేసి ఇలాంటి మెంటల్ గాలతో మాట్లాడుతున్నావు. ఇప్పుడే చేయగలను. డబ్బు ఎక్కడ దాచారా? నేను ఎవరిని? ఎవర్నా? మీరంతా ఎవరు? డ్రామాలు ఆడుతున్నావా? డబ్బు ఎక్కడ? హలో హలో హలో, ఏంటండి పేషెంట్ ని తుపాకీ చూపించి బెదిరిస్తున్నారు? కింద డాక్టర్ దించండి. వాడు పేషెంట్ కాదు డాక్టర్, ఫ్రాడ్. ఆయనకి ఆయనే ఎవరో గుర్తులేదు. డాక్టర్ ఏమంటున్నారు? తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల టోటల్ మెమరీ లాస్. మెమరీ లాసా? అవును, యాక్సిడెంట్ ముందు జరిగిన ఏ సంఘటన ఆయనకి జ్ఞాపకం లేదు, అంతా మర్చిపోయారు. అయితే మా డబ్బు? ఇటువంటి మెమరీ లాస్ అయిన పేషెంట్ గుండెల్లో ఉన్న నిజాన్ని ఒక మానసిక వైద్యుడు మాత్రమే బయటికి తీసుకురాగలడు. వాడికి వెంటనే నయం అవ్వాలి. మీకు తెలిసిన సైకాట్రిస్ట్ ఎవరైనా? ఓకే, ఇండియాలో ఉన్న టాప్ సైకాట్రిస్ట్ లో టాప్ మోస్ట్ సైకాట్రిస్ట్ డాక్టర్ బూత్రిని రమ్మందాం. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? यस बम रख के आतंकवादी को अरेस्ट किया है। बम किधर है वो कुछ नहीं बताते हैं सर, आप ही उगलवाना है सर। అలాగా వాడు బీకే ఉగ్రవాది, నాకు పేషెంట్. तू बाहर जाओ, डोर लॉक करो। अकेले जा रहे? डरो मत, मैं देख लूंगा। నేనెవరో తెలుసా? డాక్టర్ వేషంలో నా నుంచి నిజం రాబట్టడానికి వచ్చిన ఇన్ఫార్మర్వే. రాంగ్ టాక్. నేను నీలాగే భయంకరమైన ఉగ్రవాది. ఏమన్నావు? నాట్ అండర్స్టాండ్? మన దళాన్ని కాపాడడానికి వచ్చిన స్లీపర్ సెల్ ని నిన్ను ఎలా నమ్మమంటావు? నమ్మాలంటే నేనేం చెయ్యాలి? నువ్వేం చేయకర్లా, నేనే చేస్తాను. నేను రెడీ. అర్థం కాలేదా? మన ధనం తాలూకా ట్రైనింగ్ నొప్పిగా ఉందా? అది నేను అడగాలి, నువ్వు అడుగుతున్నావేంటి? నెక్స్ట్ ఏంటి? అమ్మా! కిడ్నీలు చితికిపోతాయరా నాయనా. ఎప్పుడైనా నొప్పిగా ఉందా? నెక్స్ట్ అమ్మా అమ్మా ఉయ్యాలు ఊపుతున్నావేంట్రా? అయ్యా! ఇప్పుడు నెక్స్ట్ అయ్యా 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 గిర 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 తిప్పేస్తాడు బాబోయ్. అమ్మా అమ్మా అవ్వ 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 హాయ్ హా రేయ్, ఇటు చూడరా. ఇటు ఇటు. నేను ఎటువైపు ఉన్నానో తెలుస్తుందా? బ్రహ్మాండంగా అన్ని చోట్ల కనిపిస్తున్నావు. ఇప్పుడు వచ్చి నువ్వు నన్ను కరెక్ట్ గా టచ్ చేయాలి. ఇదే ఫైనల్ టెస్ట్. టచ్ చేస్తాను రా. కళ్ళకు కనిపించకపోయినా నీ చెమట కప్పులు పెట్టి పట్టేశాను రా. సభాష్. మన దళంలో నాకన్నా నువ్వే బాగా ట్రైనింగ్ తీసుకున్నావు. ఇప్పుడు ఒప్పుకుంటున్నావు నువ్వు మావాడు అని. చెప్పు, నన్ను కలవడానికి ఎందుకు వచ్చావు?
నువ్వు బాంబు పెట్టిన చోటల్లా మన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఏంటి నువ్వు అనేది? బాంబు ఎక్కడ పెట్టావో చెప్పు. తప్పు చేశానే. నమ్మండి. చెప్తాను. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, సినిమా థియేటర్, చివరగా ఇక్కడ కూడా పెట్టావా? పెడదాం అనుకున్నాను. ఈలోగా నువ్వు వచ్చా. తప్పించుకున్నాను. పోలీస్! పోలీసులా? మాట్లాడుతుంటే పోలీసులు పిలుస్తావా? ఎవరా నువ్వు? సైక్రియాటిస్ట్ డాక్టర్ భూత్రి. వీడు మాట్లాడుతున్నారు ఎక్కడ అయింది? వీడిని గొరిల్లా సెల్ లో పడేసి బాంబులన్నీ రిమూవ్ చేయండి. I will come again. నమ్మక ద్రోహి. ఏమైంది డాక్టర్? ఆపరేషన్ సక్సెస్. సూపర్. డోంట్ టచ్ మీ. నెక్స్ట్ ప్రోగ్రామ్. వైజాగ్ వెళ్తున్నాం. ఎందుకు? డాక్టర్ రంగభాషణ్ ఫోన్ చేశారు. అక్కడ ఒకరికి మెమరీ లాస్ అట. మీరే వచ్చి ట్రీట్మెంట్ చేసి పెట్టాలి. ఓ పేమెంట్ అడిగావా? అడిగేలాగా ఫోన్ పెట్టేశాడు. యూస్లెస్ ఫెలో. మీరేం దిగులు పడకండి, పేమెంట్ తీసేసుకుందాం. హలో, హౌ ఆర్ యు? హూ ఆర్ యు? డాక్టర్ నేనే డాక్టర్ రంగభాష్యం. వీళ్ళకి మిమ్మల్ని సజెస్ట్ చేసింది నేనే. రంగబాయసం. ఢిల్లీలో నా పేషెంట్ చెప్పానే ఆడిడే. ఎవడండి వీడియో? అలాగే డాక్టర్. గుళ్ళో జల్లేసుకుని పూజారి లాగా ఉన్నాడు. గొప్ప గొప్ప జీనియస్ అంతా జల వేసుకుని ఉంటారు. నోరు మూసుకోండి, వింటారేమో. డాక్టర్ ఈయనే డీసీ చంద్రబాబు. ఐ సీ. విషయం ఏంటంటే చెప్పండి. ఒకడు మా దగ్గర 250 కోట్లు కొట్టేశాడు. 250 crores. ఆ కొట్టేసిన డబ్బుని ఎక్కడో దాచేశాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయి తలకు దెబ్బ తగిలి అన్ని మర్చిపోయి చచ్చాడు. ఈ షిట్. ఎలాగైనా మైండ్ లోకి వెళ్ళి డబ్బు ఎక్కడ దాచాడో కనిపెట్టాలి. వారం రోజుల్లో డబ్బు ఎక్కడ దాచాడో కనిపెట్టేస్తారుగా. ఈ బూత్ని తలుచుకుంటే రాత్రిలోగా వాడి నిజాలన్నీ బయటికి రప్పించగలడు. ఇదిగోండి, ఇవే పేషెంట్ ఫుల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ. వేర్ ఇస్ ద పేషెంట్? పైన ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ Please. సార్ వచ్చారు కదా, సరిగ్గా కూర్చో. మెమరీ లాస్ అయినా పొగర్ లాస్ అవ్వలేదే. ఓకే, నేనెవరో తెలుసా నీకు? ఎవరు? నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చిన డాక్టర్ని. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. నీ పేరేంటి? భూత్రి. ఏయ్, నీ పేరు అడిగితే నా పేరు చెప్తావేంటి? నీ పేరు ఐ వాంట్ యువర్ నేమ్. తెలీదు. మీ నాన్న పేరు? మర్చిపోయాను. నాన్న పేరు మర్చిపోయావు? అవును, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి? గుర్తులేదు. ఈ ప్రశ్న సమాధానం చెప్పు. పోయిన సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ఏం తిన్నావు? నీ అబ్బా పొద్దున తిన్నదే గుర్తులేదంటే. డాక్టర్ ఎందుకలా భయపడి పారిపోతున్నారు? కొంతమంది డాక్టర్ల వల్ల పేషెంట్లకే ప్రమాదం, కానీ ఇలాంటి పేషెంట్ల వల్ల అలాంటి డాక్టర్లకే ప్రమాదం. డాక్టర్ మీరు ఎంత ప్రయత్నించినా వాడిని నయం చేయడం కుదరదు. ఎందుకు చిట్టి? ఎందుకంటే వాడు మంగళగిరి లూజ్ అట. మంగళగిరి లూజా? మంగళగిరి లూజ్ కాదురా, అది మెమరీ లాస్. అయ్యో, వీళ్ళ వల్ల మన ఫీజే రాకుండా పోయేటట్టుందే. ఇప్పుడు నేను ఇవ్వబోయేది షాక్ ట్రీట్మెంట్. డాక్టర్ పాట వేసుకునేలా ఉంటే ఓ మంచి ఐటమ్ సాంగ్ వేసుకోండి. ఐటమ్ సాంగ్? చూడు బాబు, నేను ఇక్కడ మైక్ సెట్ పెట్టడానికి రాలేదు, ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చా. మీ ట్రీట్మెంట్ నాకు ఎంటర్టైన్మెంట్. అరే, షార్ట్ ట్రీట్మెంట్ మొదలు పెట్టు. 20లో పెట్టు. ఫ్రెష్ గా ఉంది. 20లో పెడితే అలాగే ఉంటుంది. అరే 60లో పెట్టరా. ఇప్పుడు బాడీ వేడిగా ఉందా? కాదు, మూడుగా ఉంది. మూడుగా ఉందా? ఏంటి ట్రీట్మెంట్ మారినట్టుంది? పానకంలో పుడకలాగా మధ్యలో ఇదొకటి. అరే 100లో పెట్టరా. 100? పాపం డాక్టర్, పెళ్లి కావాల్సినోడు 100లో పెడితే మగతనం పోతుంది. అరే వాడికి నా పోయేది, నీకు కాదు కదా. ఆల్రెడీ నన్ను చెకప్ చేసినప్పుడు నా మగతనం పోయింది డాక్టర్. పోయిందా? అరే ఇవన్నీ బయటికి చెప్పకూడదురా. డాక్టర్. పని కానీ మీరు రహస్యంగా మాట్లాడుకున్నది నాకు వినపడింది. వినపడిందా? అరే 100లో పెట్టరా. 100లో పెట్టు. ఇప్పుడు ఎలా ఉంది బాబు? అలాగే ఉంది. అలాగే ఉందా? ఇదేదో టెక్నికల్ ప్రాబ్లం, నేను చెక్ చేసి చూస్తాను. నువ్వులే. ఇదిగోండి. అరే 20లో పెట్టు. 60లో పెట్టు. ఏంట్రా ఒక్క రియాక్షన్ కూడా కనపడదు. 100లో పెట్టు. అయ్యో డాక్టర్, స్విచ్ ఆన్ చేయలేదు. ఏంటి డాక్టర్, విష్ణు చక్రం టైప్ లో తిరిగి డాక్టర్ ఏది? డాక్టర్, కిందకి చూడరా. డాక్టర్, డాక్టర్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయకుండా వెళ్తున్నారేంటి? కంటిన్యూ చేస్తాను. మరి ఎవరిని స్విచ్ చేసావురా? చెప్పరాగా. డాక్టర్, డాక్టర్ నిన్న వాడి గురించి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయమన్నాను. చేశారా? చేశాం డాక్టర్. ఏం చేశారో చెప్పండి. వాడు డీప్ గా నిద్రపోతుంటే తెల్లార్లు వాడు తల దగ్గరే కూర్చొని ఒక డీటెయిల్ కలెక్ట్ చేసి ఉంచాం. నిద్దట్లో ఫ్రెండ్ అని కలవరించా డాక్టర్.
నిద్దట్లో ఫ్రెండ్ ఫ్రెండ్ అని కలవరించాడు. వాడికి ఫ్రెండ్ మాత్రమే జ్ఞాపకం ఉన్నాడు, కానీ ఆ ఫ్రెండ్ ఎలా ఉన్నాడో మాత్రం వాడికి జ్ఞాపకం లేదు. వాడి ఫ్రెండ్ గెటప్ వేసుకుని వెళ్ళి వాడి దగ్గర ఉన్న అన్ని విషయాలు తెలుసుకుంటాను. ఏంటి జిమ్ లో ఉన్నాడా? నో ప్రాబ్లం. ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ని. I'm a nut, I'm a nut. My life don't ever get in a rut. The head on my shoulders is sort of loose, and I ain't got since God gave a goose. Lord, I ain't crazy, but I'm a nut. ఒరే మావా, ఏంట్రా అలా కిర్రుమ చూస్తావు? నేనెవడో తెలీదా నీకు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? అరే నేను రా నీ ఫ్రెండ్ని. నువ్వు నేను వినోద్ రాము 4వ క్లాస్ వరకు కలిసి చదువుకున్నామే. వాడేరా నేను. నా పేరేంటి చెప్పమ్మా? వల్లభనేని గౌతమే కదా నువ్వు? వల్లభనేని గౌతమ్. కరెక్ట్ గా చెప్పావురా. అమ్మయ్యా. ఒరే మావా, ఇవన్నీ గుర్తుంచుకున్నావు కదా, అది ఒక్కటే అలా మర్చిపోయావురా? దేని మర్చిపోయాను? అదేరా 250 కోట్లు కొట్టేశావు కదా, ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టావు? ఓ అదా, అది టెల్ మీ. నువ్వెందుకురా నాతో దాన్ని దాచిపెట్టావు? నేనేం దాచిపెట్టాను రా? మరైతే ఎందుకురా మన ఫ్రెండ్ రామ్ ఇంటికి రోజు రాత్రులు వెళ్ళావు? రాము ఇంటికి రాత్రి పోయే భోజనం చేయడానికి వెళ్ళాను రా. భోజనం చేయడానికి వెళ్ళావా? భోజనానికి వెళ్తున్నానని మన ఫ్రెండ్ పిల్లాన్ని పూర్తిగా తినేసావు కదరా. ఓ మై గాడ్. నిలదీసిన మన ఫ్రెండ్ ని నిలబెట్టి నరికేసావు కదరా. అమ్మాయిని చెడగొట్టడమే కాకుండా మర్డర్ కూడా చేశాడా దరిద్రుడు. నిన్ను చంపేయాలనేరా. నిద్దట్లో కూడా నీ పేరు తలుచుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు నువ్వుగా వచ్చి దొరికేవా? నేను దొరికానా? నేనే దొరికానా? నేను వల్లభనేని గౌతమ్ కాదు, రాయపనేని గౌతమ్ని. నువ్వు వల్లభనేని గౌతమని నేను ఫిక్స్ అయ్యాను. నేను వల్లభనేని కాదు, రాయపనేని కాదు, నేను అసలు గౌతమ్నే కాదురా. ఏంటి నువ్వు గౌతమ్ కాదయ్యా? ముందే చెప్పి చావచ్చు కదా. నేను గౌతమ్ అనుకునే కొట్టాను. అయ్యో తప్పు చేసినే నీకు తెలియకుండానే నీ చేయి నా మీద పడింది. నేను కొప్పగలుగుతానయ్యా. బాబు నువ్వు గౌతమ్ కాదంటే నా ఫ్రెండ్ దినేష్ అయి ఉండాలి. చెప్పు, నా ఫ్రెండ్ దినేష్ కదా? దినేష్ కాదురా నాయనా, దినేష్ కాదు, నువ్వు నా ఫ్రెండ్ దినేష్. ఇంత ప్రేమగా అడుగుతున్నాడంటే వాడు మంచోడు అయి ఉంటాడు. చెప్పు బావా, నా ఫ్రెండ్ దినేషే కదా? చెప్పు బావా. అవును, నేను దినేష్నే. దినేషే కదా? ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? ఏంట్రా మళ్ళీ ఎలా చూస్తున్నావేంట్రా? అయితే మరెందుకురా మన ఫ్రెండ్ వినోద్ ఆఖరి చెల్లెల్ని తెల్లవారులో క్రూరంగా మృగంలా రేప్ చేసావు? అయ్యో, వీళ్ళ ఫ్రెండ్స్ లో ఒక్కడు కూడా మంచోడు లేడయ్యో. రేయ్, గౌతమ్ నైనా కొట్టాలని ఫిక్స్ అయ్యాన్రా. నిన్ను పోగులు పెట్టాలని డిసైడ్ అయిపోయాన్రా దినేష్. చిన్నపిల్లని రేప్ చేయడం కాకుండా పాట పాడతావరా? అది చండాలంగా పాడేవు. ఏ దినేష్ లేవరా, ఇది ట్రైలర్ మాత్రమేరా, ఇంకా చాలా ఉందిరా. రేయ్ ఆగు, ఎక్కడికి రాపోతావు? ఎక్కడికి పారిపోతున్నా? రారా దినేష్, ఇక్కడికి రారా. పేరే లేదు, నాకు బతుకే లేదు. ఇక్కడ ఒక గడ్డపార ఉండాలి. గడ్డపార మైక వచ్చినట్టు పడిపోతే బెటర్. అయ్యో పాపం, కళ్ళు తిరిగి పడిపోయాడే. నీళ్లు. అమ్మాయ నమ్మేశాడు. ఇదిగో నీళ్ళు తాగు. అంత మినరల్ వాటర్ అయినా ఇంకా బాయ్. అదేంట్రా మళ్ళీ ఎలా చూస్తున్నాడు? అవును, ఇప్పుడు ఎందుకు నిన్ను కొడుతున్నాను? వీడికి మెమరీ క్లోజ్ అవటం వల్ల ఎందుకు కొడుతున్నాడో కూడా తెలియటం లేదు. వీడికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలరా నాయను. బాబు, నువ్వు ఎందుకు కొడుతున్నావోనని నేను కొంచెం బయటికి వెళ్ళి ఆలోచించుకుని రానా? అవునవును, త్వరగా వెళ్ళొచ్చి ఆ తర్వాత ఇలాగే వీడు మొహం చూస్తే రఫా ఆడేయాలనిపిస్తుంది. ఎందుకని?
డాక్టర్ వచ్చేసారు. భూత్రి సార్ నడిచొచ్చే స్టైల్ ని బట్టి అన్ని నిజాల్ని బయటికి రప్పించేసినట్టున్నారే. అవును డాక్టర్, నిజమేంటో కనిపెట్టేశారా? 10% పట్టేశాను. వాడి ఫ్రెండ్ పేరు వల్లభనేని గౌతమ్ కాదంట, రాయపనేని గౌతమ్ అంట. ఈ విషయం ఫోన్ చేసి అడుగుంటే చెప్పావా? I'm a nut. I'm a nut. My life don't ever get in. జామర్తో హోటల్లో ఉన్న అన్ని సీసీటీవీని కట్ చేశాం. ఇప్పటి నుంచి 5 నిమిషాల వరకు హోటల్లో ఏ సీసీటీవీ పనిచేయదు. రూమ్ నంబర్ 509. ఓకే. ఏమయ్యా, మీరు కొండను తవ్వి గ్రానైట్ దోచుకుని ప్రతి నెల 1000 కోట్లు సంపాదిస్తారు. నాకు 50 కోట్లు ఇవ్వడానికి ఒక వారం లేటా? మీకోసం 10 నాళాలు మూయించాను, 4 చెరువులు ఆక్రమించాను, 6 గ్రామాలు లేపేశాను, ఒక కలెక్టర్ ని ట్రాన్స్ఫర్ చేయించాను. మీ బాస్ తో చెప్పండి, నెక్స్ట్ మంత్ నుంచి డబ్బు కరెక్ట్ టైంకి రావాలి, లేదంటే క్వారీని ముయించి పారేస్తాను. ఓకే సార్. ఏయ్, రోల్ పెట్టండి సార్. పైకి రండి, అమౌంట్ రెడీ. నువ్వేంట్రా ఇక్కడ? నీతో మాట్లాడడానికి నాకు టైం లేదు. కరెక్ట్ గా 1 నిమిషంలో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం. ఈ అమ్మాయి నాకు 2 గంటలు కావాలి, పంపించగలరా? ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నా చెల్లెలు. చెల్లెలా? వేళ్ల ముందు పట్టుకుని కొట్టాడే. సార్, టోటల్ గా సంథింగ్ రాంగ్. నేను ఈ అమ్మాయిని ట్రీట్మెంట్ కోసం అడిగాను, నన్ను డాక్టర్ అని చూడకుండా కూడా కొట్టేశారు. ట్రీట్మెంట్ కా? అవును సార్, మీ చెల్లెలు సార్ ఆ అబ్బాయి లవ్ చేసింది సార్. మీ చెల్లెల్ని తీసుకెళ్లి ఆ అబ్బాయి ముందు నిలబెట్టామంటే వాడి మనసులో ఉన్న మాటలన్నీ బయటకు వచ్చేస్తాయి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సారీ డాక్టర్, ట్రీట్మెంట్ కని చెప్పుంటే అలా కొట్టేవాడిని కాదు. సార్, మీరు కొట్టినందుకు నేను పెద్ద ఫీల్ అవట్లేదు సార్. అడ్వాన్స్ కూడా ఇవ్వకుండా పిచ్చి కొట్టుడు కొట్టారని బాధగా ఉంది సార్. డాక్టర్, మొత్తం డబ్బు వాడి దగ్గర ఇరుక్కుపోయింది. మీరు అతను జ్ఞాపకం వచ్చేలా చేసి డబ్బు ఎక్కడుందో కనిపెడితేనే ఆ డబ్బులోంచి మీకు పేమెంట్ ఇవ్వగలను. అంటే మీరు అనేది వాడికి జ్ఞాపకం వస్తేనే నాకు డబ్బులు వస్తాయా? అవును డాక్టర్. ఇంకేం వస్తాయి నా బొందా? మనకి డబ్బే ముఖ్యం. నీ చెల్లెల్ని వెంటనే రమ్మను. డాక్టర్, చెల్లెల్ని రమ్మంటాను, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అయ్యో, వాడికి జ్ఞాపకం ఎప్పుడు వచ్చాను, వీళ్ళు నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు? సార్ 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 కొంచెం అడ్వాన్స్ అనేవాడు సార్, మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాను సార్. ఏంటి వీడు చేతులు పెట్టి ఆలోచిస్తున్నాడు? మళ్ళీ కొట్టాను. అయ్యో, నిన్న కొట్టింది ఆలోచిస్తున్నాడా? ఒకవేళ గుర్తుపడితే ఏం చేయాలో? పేరు తెలియని బాబు ఏంటి ఆలోచిస్తున్నారు? అదేం లేదు డాక్టర్, నిన్న ఒకరిని కొట్టాను.
ఎందుకు కొట్టానో గుర్తుంది కానీ ఎవరిని కొట్టా చూడు బాబు, అంత డీప్ గా ఆలోచించొద్దు, మైండ్ ఇంకా వీక్ అయిపోతుంది. దయచేసి లీవ్ ఇట్. ఇప్పుడు నేను మీకు డిఫరెంట్ గా ఉండే ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాను. ఏంటది? ఏంటంటే, ఇంత ముందు ఎవరన్నా లవ్ చేసావా? లేదు. ఎందుకని? లవ్ చేస్తే అన్నిటినీ మరిపించేస్తుంది డాక్టర్. అందరూ గజనీలా డైలాగ్ చెప్పడం మొదలు పెట్టారు. ఏంటి? అలా చెప్పకూడదు బాబు. లవ్ చేస్తే 0 వోల్ట్ బల్బ్ లో ఉండే ఫేస్ 1000 వాల్ట్ బల్బ్ లాగా బ్రైట్ గా ఉంటుంది. ఈ లోపే బ్రైట్ అయింది. అసలంటూ ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయినే ప్రేమించాను. ఇప్పుడు కొత్తగా లవ్ చేయడానికే ఉంది, దాన్ని ఇంతకు ముందే లవ్ చేసావు కదరా. సావిత్రి సే భూత్రి, ఏదో ఒక త్రీ. నేను ఆ అమ్మాయిని లవ్ చేయాలి, ఏర్పాటు చేయి. ట్రీట్మెంటే కదా. ఓకే అమ్మా, అన్నయ్య అంతా చెప్పారా? చెప్పారు. కుదరదని చెప్పి వెళ్ళడానికే వచ్చాను. ఏ ఎందుకంటే వాడు నన్ను లవ్ చేసి మోసం చేశాడు. అమ్మా, నువ్వు సైకాలజీ స్టూడెంట్ వి, నీ సైకాలజీ డాక్టర్ని. ఒక రోగిని రోగిలా భావించాలే తప్ప శత్రువులా భావించకూడదు. మీ అన్నయ్య చెప్పినట్టు జ్ఞాపకం రాబట్టాలంటే అతన్ని నువ్వు ప్రేమించినట్టు నటించాలి. నటించడం వరకు ఓకే, కానీ వాడు నన్ను టచ్ ఇచ్చే. వాడు టచ్ చేయడు, నేను గ్యారంటీ. తాట తీసేను బాబు. లవ్ చేయడానికి ఓకే అంది, కానీ టచ్ మాత్రం చేయకూడదు. టచ్ చేయకుండా ఎలా లవ్ చేయగలం చెప్పు? టచ్ చేస్తాను. టచ్ చేస్తానంటావా? అయితే ఉండు, వస్తాను. వీడి నస ఎక్కువైపోతుంది. అమ్మా, వాడి వ్యవహారం చూస్తుంటే అక్కడక్కడ లైట్ గా టచ్ చేసేటట్టున్నాడు. టచ్ చేస్తాడా నన్ను? వాట్ నాన్సెన్స్. నో, ట్రీట్మెంటే కదమ్మా. సరే, టచ్ మాత్రమే చేయాలి, ఇంకేం చేయకూడదు. సరేనా? ఇంకేమైనా చేస్తే నేను ఊరుకుంటానా? కాళ్ళు చేతులు విరిచేయను బాబు. టచ్ మాత్రం చేయొచ్చు, కానీ ఇంకేం చేయకూడదని మాత్రం చెప్పింది. లైట్ గా ముద్దు పెట్టుకుంటా. ముద్దు పెడతావా? అది బుగ్గ మీదనేగా. బుగ్గ మీద పెట్టడానికి తను ఏమైనా చిన్నపిల్ల ఏంటి? లిప్ మీద పెడతా. లిప్ మీద? నో, ఐ డోంట్ అలౌ ఇట్. ఓకే, అయితే ట్రీట్మెంట్ వద్దు. ప్లీజ్ వెయిట్ ఏ మినిట్, ట్రై చేస్తా. అమ్మా తల్లి, అమ్మా వాడుండే స్పీడ్ కి కిస్ పెడతాడేమో నన్ను భయంగా ఉందమ్మా. ట్రీట్మెంటే కదమ్మా. ప్లీజ్ అమ్మా, ఒక మనిషి మొదటి ముద్దుని మొదటి ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేడమ్మా. ఇప్పుడు నువ్వు వాడికి ఇయ్యబోయే ముద్దుకి వాడి ఒంట్లో ఉన్న నరాలన్నీ కదిలి మనసులో ఉన్న నిజాలన్నీ బయట పెడతాడమ్మా. ప్లీజ్ కోఆపరేట్. ఐస్ ఓకే చేసేస్తాయి, లిప్స్ రెడీ చేసుకోరా. నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? మీరు అటు ఇటు తిరుగుతున్నారు కదా, మీకెందుకు శ్రమ అని నేనే వచ్చేసాను. లెట్స్ గో ఫర్ ద ట్రీట్మెంట్. ఏమ్మా? నేను పెట్టలేను డాక్టర్. అయ్యో సరే, తన ఆడపిల్ల సిగ్గుపడుతుంది, నువ్వు మొదలు పెట్టు. నా వల్ల కాదు, నేను మగాన్ని, తన్నే ఏమండి. ఏం బాబు, ఆ పిల్ల ఇచ్చినా నువ్వు ఇచ్చినా లాభం నీకే కదా. అంతేనట? అయితే బయటకు పోండి. నేను పోవాలా? అరేంజ్ చేసింది నేనే కదా. మేస్త్రీ ఓకే, ట్రీట్మెంటే కదా. జ్ఞాపకాలు గుర్తుకురావు. ఇదే భూత్రి కొత్త ట్రీట్మెంట్. సరే డాక్టర్, మీరు తీసుకెళ్ళండి. 1 అవర్ లో తిరిగి వచ్చేయాలి. థ్యాంక్ యూ యువర్ పర్మిషన్. లెట్స్ గో. 1 మినిట్ సార్, బయటికి వెళ్తే ఏమైనా ఖర్చులుంటాయి కదా, ఓ 10 రూపాయలు ఇవ్వండి. దీన్ని మీరు ఇంకా యూజ్ చేస్తున్నారా? నేను అడిగింది 10,000. ఆ 10,000 కూడా అందులోంచి తీసేవాళ్ళు డాక్టర్. అరే పిచ్చినాడు అది వల్ల. నేను వెళ్తాను రా, నేను వెళ్తా. డాక్టర్, 10 రూపాయలు తీసుకోండి. ఎందుకు? పీచ్ మిఠాయి రాకపోయినా బల్లి గుడ్లైనా వస్తాయి కదా. వివరా ఇంకెందుకు రా. ఏంటి సముద్రాన్ని చూస్తున్నాడు? పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? ఇదిగో బాబు, దీన్ని బీచ్ అంటారు. అయ్యో, ఇదే బీచా? అయ్యో చూసావురా, పిల్లోడికి బీచ్ అంటే ఏంటో తెలియని లెవెల్ కి లాస్ అయిపోయాడు. బీచ్ అనగానే
నాకోటి గుర్తొస్తోంది. ఏంటి బాబు చెప్పు నాయన, దానికోసమే ఎదురు చూస్తుంది. బీచ్ లో శనగలు అమ్ముతారు కదా. బీచ్ అంటే ఏంటో తెలీదు నీకు, కానీ బీచ్ లో శనగలు అమ్ముతారని మాత్రం తెలుసు. అది వదిలేండి డాక్టర్. అవును, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వీళ్ళు ఎందుకు వచ్చారంటే నేను చెప్తాను బ్రదర్. కొంతమంది సైట్ సీయింగ్ వచ్చారు, కొంతమంది సైట్ కొట్టడానికి వచ్చారు. ఇప్పుడు మనం చూడ్డానికి వచ్చామా, కొట్టడానికి వచ్చామా? అరే సన్నాసేదవా, ఈ ప్రశ్న సమాధానం ఎవరు చెప్తాడా? చంపేస్తాను. సన్నాసేదవా. హై గుర్రం. అసిస్టెంట్, ఇప్పుడు ఈ పేషెంట్ దగ్గర నుంచి నిజం ఎలా రప్పిస్తానో తెలుసా? ఇప్పుడు వాడిని నా గుర్రం ఎక్కించి గుర్రం బ్యాక్ లో కసక్కమని ఒకసారి కొరికి పారేస్తా. ఆ గుర్రం నొప్పి తట్టుకోలేక వాడిని కింద పడేసి అది పరిగెడుతుంది. వాడు కింద పడి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి నేను ఎక్కడున్నానని అడుగుతాడు. అమాంతం వాడిని తీసుకుపోయి డబ్బు ఎక్కడుందో చెప్పించి మన డబ్బు తీసుకుని వెళ్ళిపోవటమే. కమాన్ ఫాలో మీ. ఏంటి బాబు? డాక్టర్ నాకు ఆ గుర్రం మీద జంప్ చేసి ఎక్కి ఒక రౌండ్ వెళ్ళి ఓ అలాగా, అయితే జంపు జంపు. ఇప్పుడు గుర్రాన్ని ఎలా కొరుకుతారో చూడరా. అయ్యో డాక్టర్, ఏంటి డాక్టర్ సూపర్ మ్యాన్ రౌండ్ కొట్టున్నారు? అవును, గుర్రం నన్ను ఎందుకు తన్నింది? గుర్రాన్ని వాడు కరిచేశాడు. వాడు కరిచేశాడా? ఏంట్రా ఇద్దరు కనిపించడం లేదు? ఏమా ఇక్కడ గుర్రం ఉండాలి కదా, ఏమైంది? ఇక్కడ అడుగు. ఓయ్, నా గుర్రం ఎక్కడయ్యా? ఏం లేదయ్యా, మా వాడు గుర్రం ఎక్కాలని ఆశపడ్డాడు, ఎక్కించాను, వచ్చేస్తాడు. ఏంటి? ఆ గుర్రం మీద మనిషిని ఎక్కించావా? అయ్యో, ఆ గుర్రానికి అసలే మెమరీ లాస్. ఏంటి, గుర్రానికి కూడా మెమరీ లాసా? నువ్వు ఈ గుర్రాన్ని పట్టుకోరా, నేను ఆ గుర్రాన్ని పట్టుకొస్తా. డాక్టర్ ఫోన్. ఆ పోలీసుడు ఫోన్ చేశాడు. అసలే వాడితో చాలా ఓవర్ గా మాట్లాడొచ్చారు. ఇప్పుడు ఏం చేయాలో అటెండ్ చేయండి ముందు. హలో, ఐ ఆమ్ డాక్టర్ మూర్తి హియర్. ఆ కుర్రాడు అసలు ఏం జరిగిందంటే బూత్రి అని పిలిచి ఆ తర్వాత బూతులు తిడుతున్నాడు. అమ్మా, ఫోన్ లోనే ఇలా మాట్లాడుతున్నాడంటే ఎదురు పడితే ఇంకెలా మాట్లాడతాడు? ముందు ఫోన్ కట్ చేయండి, నేను ఐడియా చెప్తాను వినండి. ఏంటి ఐడియా? నేనా? అదేంటంటే డాక్టర్, వాడు మిమ్మల్ని కొట్టి పడేసి గుర్రానికి తప్పించుకున్నాడని అబద్ధం చెప్పి మనం తప్పించుకోవడమే. అంతేనంటావా? మంచి ఐడియా, దీన్నే ఫాలో. డాక్టర్ ఒక్క నిమిషం. ఏంటి? వాడు కొట్టేసి వెళ్ళిపోయాడని చెప్తారు, ఓకే. గాయాలు ఏమని అడిగితే ఏం చెప్తారు? అందుకని ఏంటి డాక్టర్, పిక్చర్ లో గెటప్ ఏంటి? ఆ మెమరీ లాస్ కుర్రాడు నన్ను పిచ్చి కొట్టి గుర్రవకి తప్పించుకున్నాడు సార్. నేను ఏడవటం చూసిన గుర్రానికి మాటలు వచ్చినట్టయితే అది కూడా వెక్కి వేడి చేశాడు నాదో వాడు. బాబు పిలిచారా సార్? డాక్టర్ వచ్చేసారా? ఇదిగో వస్తున్నా. ఏంటి సార్? బాబు సినిమా చూపించు. సినిమానా? అయ్యా, ఇప్పుడు నేనుండే కండిషన్ లో సినిమా చూసేటట్టున్నానా? పాపం ఆశపడుతున్నట్టున్నారు. నేను స్నానం చేసి వచ్చి సినిమా చూస్తానయ్యా. ముందు సినిమా చూడండి, ఆ తర్వాత అందరం కలిసి స్నానం చేస్తాం. అలా అయితే ఓకే, మీరైతే ఓకే. రా బాబు, వచ్చి సినిమా చూపించు. ఇదిగో. ఎవరిని కొడుతున్నారు? నేనే. అవును బాబు, ఇదంతా ఎప్పుడు తీసావు? నేను గుర్రం మీద వెళ్ళి వచ్చేటప్పుడు మీరందరూ ఆడుకున్నారే అప్పుడు. అయ్యా, ఇదంతా నేను కాదు, ఎవరో మాపింగ్ చేశారు. అంతకంటే లోపలికి వెళ్దాయ్యా. 24 అవర్స్ వాడి మెమరీ ఆన్ అవ్వలేదు, నీ మెమరీ ఆఫ్ అయిపోతుంది. డాక్టర్, ఏంటబ్బా? నాకు 2 రోజులు లీవ్ కావాలి. లీవా? ఎందుకు? మా అమ్మ చచ్చిపోయింది డాక్టర్. అవును, బామ్మ ముఖ్యమా పని ముఖ్యమా? బామ్మే ముఖ్యం. చచ్చిపోయిన బామ్మ ముఖ్యం. సరే బా. థ్యాంక్ యూ డాక్టర్. రే డాక్టర్, బామ్మని అడిగానని చెప్పు. అలాగే డాక్టర్. బూత్రి సార్, ఏంటమ్మా? మా ఇద్దరికి 2 రోజులు లీవ్ కావాలి. ఏ, మీ బామ్మ కూడా పోయిందా? కాదు, వాళ్ళ బామ్మ చచ్చిపోయింది. మరైతే మీకెందుకు లేవు? శవాన్ని పోయడానికి ఎవరు లేరంట డాక్టర్. సరే వెళ్ళండి. వస్తాను డాక్టర్.
ఆగండి. ఏమైంది? శవాన్ని మోయటానికి నలుగురి కావాలి కదా, మరి ముగ్గురే వెళ్తున్నారేంటి? 4వ వాడిగా నేను కూడా వస్తాను. నలుగురం కలిసి మోద్దాం, పదండి. డాక్టర్, మేం భయపడడంలో ఒక లాజిక్ ఉంది. మీరు కూడా మాతో పాటు వచ్చేస్తే భూత్రి భయపడ్డారని అందరూ అనుకోరు. భూత్రి భయపడిపోయాడు అనుకోవచ్చురా, కానీ చచ్చిపోయాడు అనుకోకూడదురా. ఏరా, తప్పించుకుపోతున్నావని ముందే చెప్పుంటే నేనే మంచి ప్లాన్ చెప్పేవాడిని కదరా. అలా చేయకుండా పోలీసు దగ్గర నన్ను ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోవాలంటే నేను పరసలా పోయిందిరా. పర్వాలేదు, ఎవరూ చూడకపోతే తప్పించుకుని పోదా. పదండి పదండి. వీడి వల్ల మనం తప్పించుకుని పోతున్నాం, మనం ఉండగా వీడు తప్పించుకుని పోతున్నాడేంటి? సంథింగ్ కన్ఫ్యూషన్. ఫాలో మీ. డాక్టర్, ఇలా మనం వాడిని ఓపెన్ గా చూసామంటే వాడు మనల్ని చూసేస్తాడు. అందుకని మన నలుగురం కలిసి ఈ కారులో సైలెంట్ గా దాక్కున్నాం అనుకోండి, వాడు మనల్ని చూడలేడు. కానీ వాడు ఏమేమి చేస్తున్నాడు అన్నది మనం చూడొచ్చు కదా. సూపర్. ఏం బ్రెయిన్ రా. అప్పుడప్పుడు పనిచేస్తుంది. ఎక్కండి ఎక్కండి. ఏదో తీస్తున్నాడే. వెళ్ళిపోయాడు. ఇదేంటి మళ్ళీ వచ్చాడు? మళ్ళీ ఏదో తీయటానికి వచ్చుంటాడు. వాడు ఎక్కడికి వస్తున్నాడు? ఏది కారు దగ్గరకు వస్తున్నాడు? అయ్యో, కారు దగ్గరికి వస్తున్నాడు. దాక్కుంటారే. వాడు మనతో వస్తున్నాడేమో డాక్టర్. రాజన్న, ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఎవరైనా మనల్ని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తే వాళ్ళని లేపండి. అమ్మయ్య, డాక్టర్ టైర్డ్ అయిపోయినట్టు మళ్ళీ చూస్తున్నాడే. నన్ను ఎందుకురా ఇట్లాంటి ఇబ్బందుల్లో పడేశావు? అయ్యా, కారులో దాగున్న ధర్మప్రభు బాగా ఆకలి మీదున్నానయ్యా, స్నానం చెయ్యండి అయ్యా. అయ్యా, అలా మాట్లాడకండి అయ్యా. నాకు 3 ఫ్యామిలీలు, తిండి పెట్టకపోయినా పర్వాలేదు, సినిమాకు మాత్రం తీసుకెళ్లాలయ్యా. లేదంటే నా చిన్న పిల్లలు చీపురుతో కొడుతుందయ్యా. అలా మాట్లాడకండి. దానం చేయండి, దానం చేయండి మహాప్రభు, మీకు పుణ్యం ఉంటుంది. బయటికి రారా, నువ్వు నేను తెలుసుకున్నాం. బిచ్చగాళ్ళ సంఘం నాయకుడికే పూడి చూపిస్తావా? బిచ్చగాళ్ళ సంఘానికి నాయకుడా? తొందరపడ్డామేమోరా. కాదా మరి? అవును, వీడేంటి రెడ్ పడితే ఆగుతున్నాడు, గ్రీన్ పడితే ముందుకెళ్తున్నాడు? అవును కదా. ఆహా, వీడికి మెమరీ లాస్ లేదు. మొత్తానికి నాకే రా మెమరీ లాస్. అయ్యా, ఇప్పుడే అర్థమైంది. డాక్టర్ అటు చూడండి, మీరు రైట్లో. నువ్వు కారులో వెళ్తే వదిలేస్తాననుకున్నావా? ఓసీ కారులో దాక్కుని వెళ్తున్నా నీకే ఇంత పొగరుంటే ఆడి కారు ఉన్నవాడిని నేను, నాకెంత పొగరుండాలా? చివరికి వీడికి లోకు అయిపోయానా? వాడు 4 ఏళ్ల తిండి తింటున్నాడు కదా, అందుకే కొంచెం రోషం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళా వదిలిపెట్టాను. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. రండి వెళ్ళిపోదాం, దిగండి. నువ్వెక్కడికి వెళ్ళా వదిలిపెట్టాను రా. మళ్ళీ పిచ్చగాళ్ళంటే వస్తారే. ఆపరా బండి. నువ్వు మగాడు అయితే రారా, నువ్వు నేను తెలుసుకుందాం. మనం ఉన్న చోటు కరెక్ట్ గా కనిపెట్టి ఇక్కడికే వచ్చేసారు. అంతా నీ వల్లే. తక్కువయ్యా. రే, ఏంటా డాక్టర్ని పట్టుకుని రావయ్యా పోవయ్యా అంటున్నావు? అరచి దాక్కురా. ఇదిగోండి అన్న, మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ బాయ్. అన్ని సిగ్నల్స్ దగ్గర మా వాళ్ళే బిచ్చమెత్తుకునేది. నీ ఫోటో ఫేస్బుక్ లో పెట్టి నిన్ను చంపేయమని ఆర్డర్ చేస్తాను. అదేంటి వాళ్ళు వెళ్ళగానే వీడొస్తున్నాడు? దాక్కోండి దాక్కోండి రోయ్, దాక్కోండి. వీడు ఇక్కడేం చేస్తున్నాడు? మెమరీ లాస్ వాళ్ళ నటించి అందరినీ మోసం చేశావు. కానీ నీ మీద నాకు చిన్న డౌట్ ఉండేది, అందుకే నేను ఫాలో అవుతూ వచ్చాను. ఎవర్రా నువ్వు? ఎందుకు ఆసిఫ్ పైన మీట్ అయ్యావు చెప్పు.
చెప్పరా? చెప్పకపోతే నువ్వు ఇక్కడ ఏం చేసావో ఆసిఫ్ భాయ్ ఎక్కడికి వచ్చి చెప్తాడు. ఇప్పుడే మా అన్నయ్యకి ఫోన్ చేస్తాను. పోత్రి మిమ్మల్ని పిలుస్తున్నాడు. బాబు, నేను కారులో దాక్కున్నానని నువ్వు ఎప్పుడు చూసావు? నువ్వు ఎప్పుడు కారులోకి ఎక్కేవో అప్పుడే చూశాను. మరి అప్పుడే చెప్పుంటే ఫ్రంట్ సీట్ లో ఫ్రీగా కూర్చునేవాడిగా. ఇరుక్కొని చచ్చిపోయాను ఇప్పుడు దాకా. ఇదిగో పట్టుకో. పోజ్ ఇవ్వు. పోజా? ఇవ్వు. అలాగే. ధైర్యంగా ఇవ్వ. ఇవ్వు. వెరైటీ అది. అవును, ఇప్పుడు ఎందుకు ఇంత ఘోరంగా పోజులు మరి ఫోటోలు తీస్తున్నావు? నాకు మెమరీ లాస్ లేదని డీసీతో చెప్తావా? చెప్తాను, తప్పకుండా చెప్తాను. అది ఒక డాక్టర్ బాధ్యత. ఓ అలాగా. అప్పుడైతే ఈ బాడీని తీసుకెళ్లి ఏట్లో పడేస్తాను, ఈ నేరాన్ని నీ మీద పడేస్తాను, ఈ ఫోటోని ఫేస్బుక్ లో పెడతాను, చివరికి పోలీసులు నేను జైల్లో పడేస్తాను. ఏమంటావు? పోనీ ఇలా మార్చుకుందాం. నువ్వు హత్య చేయలేదు, నేను చూడలేదు. నువ్వు మెమరీ లాస్ అయినట్టు హత్యలు చేస్తూ ఉండు, నేను కూడా ఉంటాను. వెరీ గుడ్. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడు ఆ శవాన్ని నేను ఏట్లో విసిరేస్తాను. బాగా షార్ప్ గా ఉన్నావు. ఉండాలి, ఉండి తీరాలిగా, లేకపోతే నేనే లూజ్ అయిపోతాను. అది. తహసీల్దార్ హత్య కేసులో ఎమ్మెల్యేని అరెస్ట్ చేశాం కదా సార్. సరైన ఆధారాలు లేక బయటకు వచ్చేసారు. ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా ఓ స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికింది సార్. ఏంటి ఎవిడెన్స్? ఆ ఎస్ఓసీకి పక్కన అపార్ట్మెంట్ లోని ఓ సీసీటీవీ కెమెరాలో ఆ మర్డర్ ఇన్సిడెంట్ రికార్డ్ అయింది సార్. ప్లే చేయి సార్. Hey, one minute. Stop. Rewind. Stop. Car and zoom చేయి. Forward. Freeze. ఈ ఫుటేజ్ ఎప్పుడు రికార్డ్ అయింది? 1 week ముందు రికార్డ్ అయింది సార్. ఇంపాసిబుల్. వాడు మెమరీ లాస్ పేషెంట్. 1 month గా ట్రీట్మెంట్ లో ఉన్నాడు. వాడేలా కారులో చేస్తాడు? సార్ డేట్ తో పాటు టైం కూడా రికార్డ్ అయింది సార్. ఎవర్రా నువ్వు? ఎందుకురా మెమరీ లాస్ అందరినీ మోసం చేశావు? మా డబ్బు ఎక్కడా? ఇంత కొట్టిన నిజం చెప్పవా? అనవసరంగా తను తిరిగి ప్లీజ్ తల్లి కొట్టదని చెప్పు ప్లీజ్. వాడు నన్ను మోసం చేసినా క్షమిస్తాను, కానీ వాడితో చేరి నువ్వు నన్ను మోసం చేశావే, అది మాత్రం క్షమించదు. అనయ్య, నువ్వు అనుకునేలా వాడు చెడ్డవాడు కాదు. అన్ని నిజాలు నాతో ఎప్పుడో చెప్పాడు. ఆ డబ్బుని ఎందుకు దొంగిలించాడో తెలుసా నీకు? కారణం తెలిస్తే నువ్వే వాడు. చచ్చేదనుకున్నావా? రాజకీయ నాయకుడంత తొందరగా చావడరా? ఏంటి చూస్తున్నారు? మీ డబ్బు మాత్రమే కాదు, వీడు నా డబ్బు కూడా కలిపి కాజేశాడు. ఎక్కడున్నాడని గాలిస్తే తెలిసింది చివరికి వీడు మీ దగ్గర ఉన్నాడని. మీతో మెమరీ లాస్ అనే అబద్ధం చెప్పి రోజు రాత్రి ఆసిఫ్ వాడిని వెళ్లి మీట్ అవుతున్నాడు. ఆయన ద్వారా దూసి ఉల్లాం అచ్చిపోలవలస నరసన్నపేట అనే అన్ని చోట్లకి హవాలా ద్వారా కోట్ల కొద్ది డబ్బుని ట్రాన్స్ఫర్ చేశాడు. ఇదంతా వీడు ఒక్కడే చేయడం లేదు, వీడి వెనక పెద్ద టీమే ఉంది. రైట్, ఎక్కడ డబ్బు చెప్పు.
చెప్పరా? తెలీదు. వాడు ప్రాణాలకు భయపడేవాడు కాదు. మీరేం చేసినా వాడు నిజం చెప్పడం. నీ ప్రాణాలకు భయపడవు కదూ? రైట్, లాక్కుంటారా వాళ్ళని? నువ్వు ఆలోచించే ఒక్క నిమిషం ఒక్కొక్కడిగా చేస్తూ ఉంటాడు. చెప్తాను. అది మీ డబ్బు కాదురా, మా డబ్బు. ఈ దేశంలో కనీస వసతులు కూడా లేని ఎన్నో వేల గ్రామాల్లో మా గ్రామం ఒకటి. సుబ్రహ్మణ్యపురం, ఇదే మా గ్రామం. వ్యవసాయాన్ని నమ్ముకున్న మా గ్రామం వర్షాలు లేకుండా ఎండిపోయింది. బతుకు తెరువుకి దారి లేక ఎన్నో కుటుంబాలు గ్రామం వదిలి వెళ్ళిపోయాయి. మా గ్రామంలో 60 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఒకే ఒక ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. హై స్కూల్లో చదవాలంటే పిల్లలు 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఇంటర్ చదవాలంటే ప్రతిరోజు 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదవాలి. మా గ్రామానికి చుట్టూ ఉన్న 125 గ్రామాలకి ఒక్క పెద్ద ఆసుపత్రి కూడా లేదు. ప్రసవానికైనా ఏదైనా ఆపద వచ్చినా సరైన రోడ్లు లేవు, రవాణా సౌకర్యాలు కూడా లేవు. ఆఖరికి మంచినీళ్ళు కూడా ఎన్నో కిలోమీటర్లు నడిచి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే గ్రామస్తులు అందరం కలిసి ఒక కాలువని తవ్వి బావా, ఏంటి కోపంగా ఉన్నావు? మరేం చేయమంటావు బావా? తాళి కట్టిన రోజు నుంచి మీ అక్క మీ ఊర్లోనే ఉంటుంది. అడిగితే పిల్లలకు చదువు నేర్పించాలంటుంది. పెళ్లైన 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడే తన నెల తప్పింది. అర్జెంట్ గా తీసుకువెళ్లాలంటే కనీసం ఆసుపత్రి కూడా ఈ ఊళ్ళో లేదు బావా. అందుకే ఊరికొచ్చే బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి వచ్చేయచ్చని చెప్తున్నాను. వినిపించుకోవడం లేదు. అక్క, బాబా చెప్పేది నిజమేగా, ఊరికి వెళ్ళొచ్చుగా. అరే, ఈ ఊళ్ళో రోడ్డు వస్తువులు లేవు, బస్సు వస్తువులు లేవు. అందుకే ఎవరు టీచర్ ఉద్యోగానికి రావట్లేదు. ఏదో నేను టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసినందువల్ల ఈ పిల్లలందరికీ చదువు నేర్పిస్తున్నాను. నేను వెళ్ళిపోతే పిల్లల చదువులు పాడైపోతాయిరా. అరే, 3 నెలలే కదా, బడి పనులు మేము చూసుకుంటాం. నువ్వు ప్రసవానికి ఊరు వెళ్ళరాక. డెలివరీ టైం దగ్గర పడ్డాక ఆలోచిద్దాం గాని నువ్వు తిను. నేను చచ్చిపోతానా మాయా? అలా మాట్లాడకూడదమ్మా. బాగా నొప్పిగా ఉంది మాయా. కొంచెం ఓర్చుకోమా, హాస్పిటల్ వచ్చేసింది, వెళ్ళిపోదాం. పాపని చూడండి డాక్టర్. రక్తం ఎక్కువ పోవడం వల్ల పాప చనిపోయింది. కొంచెం ముందు తీసుకొచ్చి కాపాడండి. ఆ పిల్లడికి ఎలా ఉంది? వెళ్ళిపోయావా? ఊరు పట్టునే ప్రాణం వదిలేసింది బావా. మీ అక్క పోయింది, కడుపులో ఉన్న బిడ్డ పోయింది. అయ్యో, నా పెళ్ళం నాకు దూరం అయిపోయింది బావా. అయ్యో, వద్దు వద్దు, ఈ ఊళ్ళో ఉండొద్దని చెప్పాను, విన్నావా? 25 మంది పిల్లలు అన్యాయంగా పోయారా? వాళ్ళేం పాపం చేశారా? మన గ్రామంలో పుట్టడం తప్ప మన ఊళ్ళో ఒక ఆసుపత్రి ఉండుంటే ఆ పిల్లల్ని కాపాడుండొచ్చుగా. సరైన రోడ్డు బస్సు వస్తూ ఉండుంటే పిల్లల సగం మందినే కాపాడుండొచ్చు. ఆ స్కూలే బాగుంటే ఏ బిడ్డ చనిపోయేది కాదు కదరా. ఇలా అన్యాయంగా 25 మంది పిల్లలు బలైపోయారు కదరా. ఏంటి కన్నప్ప, ఊరెళ్తున్నావా? ఊరొక్కేసి వెళ్ళిపోతున్నానయ్యా. ఏమంటున్నావయ్యా? ఉన్న ఒక్కగానొక్క బడి కూలి నా 2 పిల్లల్లో ఒక పిల్లాన్ని బలి తీసుకుంది. ఇంకా నా నీ ఊళ్ళోనే ఉంటే ఈ బిడ్డను కూడా కోల్పోవాల్సి వస్తుంది. నేను వెళ్ళిపోతానయ్యా. బడి కూలి పిల్లలు చనిపోయినందుకు మీకు మాత్రం కాదు,
అందరికీ బాధగానే ఉంది. ఇలా ఒక్కొక్కరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతే ఈ ఊరు ఏమైపోవాలి? మనిషికి కష్టమైనది పుట్టినూరు నొక్కేసి వెళ్ళటమేనయ్యా. నాను సత్య ఈ ఊర్లోనే సావాలని వైరాగ్యంతో ఉన్నాను. కానీ ఇకపైన ఒక్క నిమిషం కూడా ఈ ఊర్లో ఉండకూడదని నిర్ణయించుకున్నాను. ఓయ్ మీకేనయ్యా చెప్పేది, ఈ ఊరొక్కేసి వెళ్ళిపోండి అయ్యా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పట్టణంలో ఏదో ఒక పని చేసుకుని బతకండి అయ్యా. మన తర్వాత తరమైనా బాగుపడుతుంది. ఎన్నేళ్ళైనా ఈ ఊరు బాగుపడదయ్యా, బాగుపడతాం. పట్టణంలో ఏదైనా వాచ్మెన్ పని అయినా చూసుకుని బతికేస్తానయ్యా. ఇంకా ఈ వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఇక్కడే ఉండి సావాల్సి వస్తుంది. ఓ రైతు వ్యవసాయం వదిలేసి ఇంకేదైనా పని చేసుకుంటాను వెళ్ళిపోతున్నాడు రా. సొంత ఊర్లో బతకనీయకుండా చేశారు కదరా. ఎందుకురా ఏ గవర్నమెంట్ వచ్చినా మన ఊరికి మాత్రం ఏం చేయడం లేదు. చేసింది బాబు. ఈ 15 ఏళ్లలో మన గవర్నమెంట్ 3 సార్లు మీ గ్రామానికి తారు రోడ్లు వేయించింది, 5 సార్లు మీ చెరువులకు పూడికి తీయించింది, ఆసుపత్రి కట్టించింది, హై స్కూల్ కట్టించింది, నీళ్ళ ట్యాంక్ కట్టించింది. అది మాత్రమే కాదు, ఉచిత గృహాల పథకంలో 250 ఇళ్లు కూడా కట్టించింది. సార్ మీరు చెప్పేదేవి మా గ్రామానికి రాలేదు సార్. రాలేదని నువ్వు అంటున్నావు, కానీ వరుసగా 3వ సారి కూడా ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గానికి ఎన్నికయ్యారే శివప్రసాద్. ఆయన చేసినట్టు రికార్డులో ఉందే. ఇదిగో బాబు కాపీ. ఏరా, ఆ సుబ్రహ్మణ్యపురం గ్రామం మన జిల్లాలోకే వస్తుందా? అవునండి అయ్య గారు. స్కూల్ కూలి 25 మంది పిల్లలు చచ్చిపోయారు కదా, ఆ గ్రామానికి చెందిన వాళ్ళే. ఓహో, ఆ గ్రామానికి చెందిన వాళ్ళ మీరు? అరే, ఎలక్షన్ ముందు చచ్చుంటే తలకి 25,000 ఇచ్చి ఓట్లు కొట్టేసి ఉండేవాడి కదా. దరిద్ర కొట్టు పిల్లలు సరిగ్గా ఇప్పుడే చావాలా? మీరు ఎమ్మెల్యేగా ఉన్న ఈ 15 ఏళ్లలో మా ఊరికి అన్ని వసతులు చేసినట్టు ప్రభుత్వం నుంచి ఎన్నో కోట్లు తీసుకున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అంతా తెలుసుకుని వచ్చారా? రేయ్, ఆ చట్టం రావాలని శాసనసభలో మొట్టమొదట గొంతు విప్పింది నేనేరా. అవునరా, మీ ఊరికి మంచి చేస్తానని గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకుంది నేనేరా. ఏం పీకుతారా? నువ్వెక్కడికెళ్లి పిటిషన్ ఇచ్చినా అది తిరిగి నా దగ్గరికే వస్తుందిరా. రేయ్, బుద్ధిగా చదువుకున్నావా? ట్విట్టర్ ఫేస్బుక్ లో కమెంట్ ఇచ్చావని ఉండరా. అది వదిలేసి ఊరికి మంచి చేస్తామని ఎవడైనా వచ్చాడో ఒక్కడు కూడా ప్రాణాలతో వెనక్కి వెళ్ళడు. ఉండా. నేనొక ఎంపీగా మీ ఊరికి ఎన్నో రుణాలు మంజూరు చేశాను, కానీ ఒక ఎమ్మెల్యేగా వాటిని సక్రమంగా ఖర్చు పెట్టకుండా అతడు మీకు ఇలా అన్యాయం చేస్తాడా? మీరు సేకరించిన ఈ ఆధారాలు హైకమాండ్కి చూపించి ముందు వాడిని ఎమ్మెల్యే పోస్ట్ నుంచి పీకేస్తాను. మీ ఊరికి న్యాయంగా దక్కాల్సిన అన్ని సౌకర్యాలకి నేను ఏర్పాటు చేస్తాను. చివరిగా మా గ్రామం మిమ్మల్నే నమ్ముకునుందయ్యా. నువ్వేం దిగులు పడకు బాబు, నా దృష్టికి తెచ్చావుగా, అంతా నేను చూసుకుంటాను. వస్తానయ్యా. మంచిది. చెప్పండి అన్నా. అసలు నీకు బుద్ధుందరా? నీకు అగైన్స్ట్ గా అన్ని ఆధారాలు రెడీ చేసి ఒక నా దగ్గరికి వచ్చాడు. వాడు నీ దగ్గరికి నా దగ్గరికి కాకుండా ఇంకెక్కడికైనా వెళితే నీతో పాటు నేను ఇరుక్కోవాలా? సమస్య పెద్దదయ్యేలోపు మన డబ్బును సేవ్ చేయి. అలాగే. నీ తమ్ముడిని వెంటనే మన రైస్ మిల్క్ రమ్మా. బామ్మది, 25 మంది పిల్లలు చచ్చిపోవడం వల్ల ప్రాబ్లం పెద్దదవుతుందని సెంట్రల్ మినిస్టర్ చెప్పారు. అందువల్ల డబ్బు ఇక్కడ ఉండడం సేఫ్టీ కాదు. నేను చెప్పేంత వరకు హార్బర్ పక్కన ఉన్న మన గొడవంలో కంటైనర్ తో కంటైనర్ గా దీన్ని దాచేయండి. ఏంటి అలా చూస్తున్నావు? నీకు సొంతంగా ఓ కంటైనర్ లారీయే కొనిస్తాను రా. మాకు చేరాల్సిన డబ్బులు దోచుకుని ఎక్కడ తీసుకెళ్లిపోతున్నారా? రాయ్, నా ఇంటి గడప తొక్కడానికి కూడా అర్హత లేని మీరు నేనున్న చోటుకే వచ్చి నన్నే ఎదిరించి మాట్లాడతారా? రాయ్, ఉదయం ఇంటికి వచ్చినప్పుడే మిమ్మల్ని చంపేసి ఉండాల్సింది. ఉదయం తప్పు చేశాను. నిన్ను ఊరికి వదిలిపెట్టు. నా ముందే చెయ్యెత్తి మాట్లాడతావా? వాళ్ళని కొట్టి చంపేయండి. ప్రాణం పోయినా సరే డబ్బు ఎక్కడికి వెళ్ళనివ్వడం. మర్యాదగా మా వాళ్ళని వదిలేసి కంటైనర్ మా ఊరు వైపు తిప్పట్రా, లేదా ఎమ్మెల్యే గొంతు కోసేస్తాను. వీళ్ళంతా మొరటాడురా, నన్ను చంపేస్తారు. వాళ్ళు చంపావు సార్. బావనందుకు చంపావు? ఎవడ్రా బావా? వాడేమన్నా మన అక్కడికి కట్టుకున్నాడు.
తెచ్చుకున్నాడుగా. 300 కోట్లని మనం జాగ్రత్తగా చూసుకోవాలంట. మనకి కంటైనర్ లారీ కొనిస్తాడట. ఇప్పుడు మొత్తం డబ్బు మనకే సొంతం. నేను డబ్బు తీసుకుని వైజాగ్ గోడౌన్కి వెళ్ళిపోతాను. నువ్వు మనోళ్ళతో అక్కడికి వచ్చి. సరే. అయ్యో చచ్చిపోయారా. ఎలా జరిగిందిరా అది? తొందర పడొద్దని చెప్పాడు కదరా. ఆ ఎమ్మెల్యే ఎన్నో కోట్ల డబ్బుని కంటైనర్లో తీసుకెళ్లబోయాడ్రా. దాన్ని అడ్డుకొని నిలదీసిన మన వాళ్ళని అన్యాయంగా చంపేశారా. రే, ఆ డబ్బంతా మన ఊరికి చెందాల్సిన డబ్బురా. ఒక నీచుడి డబ్బాసికి ఇంకా ఎంతమంది చావాలరా? ఈ 70 ఏళ్లుగా మన ఊరికి ఏ రాజకీయ నాయకుడు చేయింది, ఇక మనం చేద్దాంరా. మా డబ్బుని మీరు కొట్టేశారు. అందుకే జైలుకు వచ్చి డబ్బు ఎక్కడుందో తెలుసుకుని మీ నుంచి నేను కొట్టేశాను. అంతా ఓకే, మరి మా డబ్బేదిరా? మీ డబ్బే కదా, భద్రంగా మా గ్రామంలో ఉంది. వచ్చి చూస్తారా? నమస్తే బాబు. వచ్చేసాడు. నానా ఏమిటిది? ఏమైంది నీకు? పర్వాలేదు, చిన్న గాయాలే. మనం అనుకున్నట్టు మన ఊరికి అన్ని వసతులు వచ్చాయి. ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నావయ్యా? బామ్మ, ఈ వసతులన్నీ మనకు కల్పించింది ఎవరో తెలుసా? ఎవరయ్యా? మంత్రి గారే. ఏయ్, ఆర్తి పళ్ళం ఇలా తీసుకురావే. అయ్యా, మీరు చల్లగా ఉండాలయ్యా. మా ఊళ్ళో ఇక ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మా ఓట్లన్నీ మీకేనయ్యా. అయ్యా, గుళ్ళో కుంభాభిషేకం జరుగుతుంది. ఒకసారి వచ్చి దేవుడికి దండం పెట్టుకుని పోండి అయ్యా. బామ్మ, ఆ? నువ్వు అందరినీ గుడికి తీసుకెళ్ళు. సరే. మంత్రి గారిని నేను తీసుకొస్తాను. వెళ్ళండి. రేయ్, ఈ ఊళ్ళో నా డబ్బు ఉందని చెప్పి గేమ్ ఆడుతున్నావా? ఎక్కడ నా డబ్బు? ఈ ఊళ్ళో నీ డబ్బు లేదు. నీ డబ్బే ఈ ఊరైంది. ఈ ఊరు నీకు గుర్తుందా? ఇది నీ నియోజకవర్గంలోని గ్రామమే. పోయిన సంవత్సరం వరకు కుగ్రామంగా ఉన్న ఈ ఊరు ఈ రోజు ఇంతలా అభివృద్ధి చెందిందంటే కారణం మీ నుంచి కొట్టేసిన డబ్బే. ఇవన్నీ చేసింది నువ్వేనని చెప్పినందుకే నిన్ను చేతులెత్తి మొక్కారు. కానీ నిజంగానే చేసుంటే గుడి కట్టి పూజ చేసి ఉండేవాడిని. మీ ఊరిని డెవలప్ చేయడానికి నా డబ్బే దొరికిందా? ఇంత డబ్బు నేను ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉండి కష్టపడి పనిచేసి సంపాదించిందిరా. ఒక చిన్న మార్పు. రాజకీయం అనేది ఉద్యోగం కాదు, సేవ. ప్రజలు మీకు ఓటేసి వార్డ్ మెంబర్, ఎమ్మెల్యే, ఎంపీ అని ఎన్నుకునేది వాళ్ళకి ఏదైనా మంచి చేస్తారనే నమ్మకంతోనే. కానీ మీరు ప్రభుత్వం కేటాయించే ఏ పథకాన్ని ప్రజలకి చేర్చడం లేదు. మొత్తానికి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు, మా లాంటి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ రోజు ఇంత నల్లధనానికి కారణం వ్యాపారవేత్తలు, మీలాంటి రాజకీయ నాయకులే. జీతం లేని వార్డ్ మెంబర్ దగ్గర 5 ఏళ్ల తర్వాత 50 కోట్ల ఆస్తుంటుంది. ప్రతి నెల 1,00,000 రూపాయలు జీతం తీసుకునే ఎమ్మెల్యే 5 సంవత్సరాల తర్వాత 500 కోట్లు సంపాదించుంటాడు. దాదాపు 2 లక్షలు జీతం తీసుకునే ఎంపీ 5 ఏళ్ల తర్వాత 1000 కోట్లు సంపాదించుంటాడు. ఇదంతా కష్టపడి సంపాదించిందా? ప్రజల డబ్బు. బ్రిడ్జిలు కట్టడంలో స్కాము, భోజన పథకాల్లో స్కాము, క్రీడల్లో స్కాము, బొగ్గులో స్కాము, ఇసుకలో స్కాము, భూ కబ్జాలు చేసి అక్రమ ఆస్తులు సంపాదించింది చాలక ఆఖరికి టాయిలెట్లు కట్టడంలో కూడా స్కామ్లు చేశారు కదయా. అవునరా, అన్ని స్కామ్లు మేమే చేశాం. కానీ మీరేం చేయలేదా? ఓటుకి 1000-2000 ఇచ్చినప్పుడు నోరు మూసుకుని తీసుకున్నారు కదరా. ఉచితంగా ఏది ఇచ్చినా ఏగేసుకుమని తీసుకెళ్లారుగా. తప్పేనండి, తప్పే. అందుకే ఒకవైపు ఉచితంగా దొరకాల్సిన చదువుని, వైద్యాన్ని లక్షలు ఇచ్చి కొనుక్కుంటున్నాం. ఇంకోవైపు అన్నం పెట్టే రైతు ఆదాయం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. మీలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు 100 ఏళ్ళైనా సరే ఈ గ్రామాలన్నీ ఇలాగే ఉంటాయి. అందుకే నీ నుంచి, మీ ఎమ్మెల్యే నుంచి డబ్బు కొట్టేసి మా ఊరిని డెవలప్ చేశాను. ఇక ప్రజలు డబ్బు కొట్టేస్తే ప్రజలే లాక్కుంటారనే భయం ప్రతి రాజకీయ నాయకుడికి రావాలి. విన్నావు కదా,
విన్నావుగా వాడు ఏం చెప్పాడు? నా డబ్బు మొత్తం వాడే కాజేశాడని వాడే చెప్పాడు. అరెస్ట్ అయ్యి ఏ నేరం కింద అరెస్ట్ చేయమంటారు? వాడు మీ డబ్బు కొట్టేశాడని కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడే అరెస్ట్ చేస్తాను. నన్ను కంప్లైంట్ ఇవ్వమంటావేంటయ్యా? అంతా బ్లాక్ మనీ కదా. అందుకే కొట్టేశాడు. నా డబ్బు కాజేసి నీ ఊరికి మంచి చేస్తావా? మీరసలు మారనే మారరా. మేం మారం సార్, ఒకసారి మీరు మారి చూడండి.